ఎంతో మంది అక్కడ పనిచేస్తూ ఉంటారట హాస్టల్గా. వాళ్ళ పనే అదట, చనిపోగానే టక్కన ప్రత్యక్షం అవుతారు. రాత్రి అదే శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు కొడుకుని చూసుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, నువ్వు మంచుకుంటే మేము మంచుకుంటాం బిడ్డ అన్నారు. వాళ్ళు ఆ పర్గేటరీ పీరియడ్ నుంచి ఓకే నేను అన్ని అర్థం చేసుకున్నా, ఈ తప్పులు చేసిన, తాగిన, తిన్నా, కొట్టిన, చంపిన, ఇవన్నీ చేసిన, బట్ ఇప్పుడు నా ఆట అయిపోయింది, నా భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, పేరు కూడా లేదు, ఇంకెవరు 4 రోజుల నాటకాలకి ఎందుకు ఇవన్నీ కథలు అనే ఒక మైండ్ సెట్ మనలో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. వీళ్ళందరూ చనిపోతారు, దేవుడు ఎందుకు చేసిండు, నేను కూడా చచ్చిపోతా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి కదా చాలా మందికి. సో వీళ్ళందరికీ జ్ఞానం అంతా ఉపయోగపడాలి. ఆ తర్వాత మళ్ళీ పైలోకాల్లోకి వెళ్ళి కర్మలు చూసుకొని, పాఠాలు చూసుకొని, ప్రణాళిక వేసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి, సో ఇప్పుడు మన ఈ జన్మలో ఏదైతే కష్టం వస్తుందో మనం కరెక్ట్ అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. అంటే మన చరిత్ర ఎక్కడ మొదలైందంటే ఎక్కడో గుట్ట మీద ఉన్న బండగా ఉన్న మనము ఈ రోజు మనిషిగా పలానా జన్మలు వీళ్ళకి ఇబ్బంది పెట్టినా కదా, ఈ పాఠం నేర్చుకున్నా, ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి నా భూమి, నా భార్య, నా పిల్లలు ఇవన్నీ ఆడుకున్న తర్వాత వీళ్ళు నరకం అంటే ప్రత్యక్షంగా ఎవరో కొట్టడం కాదు, ఎవరో చేది వేయడం కాదు, అంటే కేవలం ఉన్నది ఉన్నట్టుగా చూస్తే అది నీకు ఆత్మలోకం చూపివ్వడానికి పర్మిషన్ వచ్చింది మా గురువు దగ్గర నుంచి. హాస్టల్ శరీరంతో 2.5 నిమిషాల్లో ఈ ప్రపంచం మొత్తం చుట్టేయించట. రాత్రి శరీరంలోకి వెళ్ళి బయటకు వస్తున్నాం, ఎన్నో లోకాలు తిరుగుతున్నాం, భూమి మీదకి మళ్ళీ వస్తున్నాం. ముందుగా అందరికీ ధన్యవాదాలు. మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్లెస్సింగ్స్ తో అద్భుతంగా ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మన యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకు ఫస్ట్ ఆశ్చర్యం కనిపిస్తుంది, నేను ఇంతనా అని చెప్పి. సో ఇంకా స్టోరీలోకి వెళ్తే, సో ఈ బుక్ ను పీటర్ రిషేలు రాశాడు. మనం పీటర్ అని పిలుచుకున్నాం ముద్దుగా, ఈజీగా ఉంటుంది పలకడానికి, వినడానికి. పీటర్ అనే ఒక వ్యక్తి ఎక్కడ ఇంగ్లాండ్ లో ఉంటాడు. వాళ్ళ ఇంగ్లాండ్ లో మంచిగా కుటుంబంతో జీవితం గడుపుతా ఉంటాడు. వాళ్ళ తమ్ముడు ఆర్మీ, సో అతని పేరు చార్లెస్. ఇంకా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లేకుంటారు, ఇంకా వాళ్ళ అన్నదమ్ములు లాగా ఉండరు, మంచిగా ఫ్రెండ్స్. వాళ్ళు ఎటువైనా కలిసిపోతారు, మాట్లాడు. పొద్దున్న లేచి ఇంకా అతను ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్ కంటే వర్క్ వెళ్తాడు. వర్క్ వెళ్ళిన తర్వాత ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటది, జరగంగా ఉంటారు. ఫోన్ వస్తుంది, మీ తమ్ముడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అంటే యుద్ధంలో చనిపోయాడు. ఇంకా తనకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత కలిసి పెరిగిన అన్నదమ్ముల బంధం ఎట్లుంటది, రక్త బంధం, చాలా బాధ అనిపిస్తుంది. తమ్ముడిని చూడలేకపోతాడు శవాన్ని. అప్పటి వరకు మంచిగా మాట్లాడుతున్న ఒక తమ్ముడిని అక్కడ పడి ఉన్న శవాన్ని చూసి తట్టుకోలేకపోతాడు, చాలా ఏడుస్తాడు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. అతనికి దేవుడు అంటే కొంచెం నమ్మకం ఉంటది. ఇంకా దేవుళ్ళను అసలు దేవుడే లేడు, ఇవన్నీ చేసిన దేవునికి మొక్కడము ఇదంతా వేస్ట్, అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడంటే ఎంత మంచి మా తమ్ముడిని యుద్ధం కోసం, అది దేశం కోసం చేసిండు, దేవుడు తీసుకుపోయిండు, దేవుడు తప్పు, ఇలా చేసిండ్రు, అలా చేసిండు, అలా చేయకూడదు కదా అని చెప్పి ఇంకా దేవుని మీద ఒక విరక్తి భావంతో తనలో తను మనోవేదానికి గురవుతాడు. ఇది స్టోరీ. దాని తర్వాత ఒకరోజు మధ్యాహ్నం 11 గంటలకి అతని ఇంట్లో ఉంటాడు, శ్రీలంకలో ఉంటాడు అతను. ఉంటే అతని ఇంట్లో వచ్చి, సార్ మీ ఎవరో వచ్చారు, మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే, నాకు ఇప్పుడు వినే మూడు లేదు, ఎవరిని కలవను, నా తమ్ముడు చనిపోయిండనే నేను మస్తు దుఃఖపడుతున్నా, నువ్వు ఎవరిని అలో చేయకంటే తన పని మనిషి పోయి అతన్ని మళ్ళీ చెప్తాడు, మిమ్మల్ని అలో చేయడట అంటే, నువ్వు మళ్ళీ పోయి చెప్పు, ఇది ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి వస్తాడు. ఎవరో వ్యక్తి వస్తాడట, కలుస్తాడట, మీతోనే మాట్లాడతాడట, నాకేం చెప్పాడట అంటే, సరే పంపి అంటాడు. ఒక వ్యక్తి మంచిగా తెల్ల బట్టలు వేసుకొని, ఒక మన ఇండియన్ పర్సన్, ఒక నువ్వు పిలిచినావు కదా అని ఈ వ్యక్తి అంటాడు. ఇప్పుడు పీటర్ అంటాడు, నేను నిన్నెందుకు పిలిచినా, నువ్వెవరో నాకు తెలియదు, నీ మొహమే ఇప్పుడు చూస్తున్నా, అసలు నువ్వెవరు, నువ్వెందుకు వచ్చినావు అంటాడు. నువ్వు నన్ను పిలిచినావు కదా అందుకే నేను వచ్చిన అంటాడు. నువ్వు ఆల్రెడీ నాకు కబురు పెట్టినావు కాబట్టి నేను వచ్చిన అంటున్న తర్వాత అతనికి అర్థం కాదట. ఎప్పుడు కబురు పెట్టినా అంటే, నువ్వు పడుకున్న తర్వాత నాకు వచ్చి నన్ను రమ్మని చెప్పినావు, అందుకే వచ్చిన అంటాడు. ఇతనికి ఏం అర్థం కాదు ఇంకా, ఎందుకంటే అప్పటి వరకు ఇటువంటి మెడిటేషన్, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎటువంటి అవగాహన లేదు. దాని తర్వాత తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తా అన్నట్టు. సో నన్ను ఒక గురువు పంపించిండు, నేను నచ్చి కలువమని నీకు జ్ఞానం అందియమని కలిసి చెప్పిండంటే, ఇతనికి నమ్మడు ఇదంతా, అప్పటికే దుఃఖంలో ఉన్నాడు. ఇది నువ్వు పిలిచినావు కాబట్టి నీ అనుమతి ప్రకారమే నచ్చిన అంటాడు. అన్న తర్వాత ఓకే అని అనుకుని ఇట్లా చూసేసరికి అతను మాయమైపోతాడట. ఇతనికి అర్థం కాదు, అరే ఎక్కడి నుంచి వచ్చిండు, డోర్ తీసుకొని వచ్చిండు, బట్ డోర్లు అట్లే ఉన్నాయి, ఎక్కడ వెళ్ళిండు వ్యక్తి అని ఆశ్చర్యపోతాడంట. ఇంకా ఆశ్చర్యపోయినాక అతని పని మనిషిని వెళ్తాడట, నిజంగా నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చినావు అంటే తీసుకొచ్చినావు, మరి అతను బయటకు వెళ్ళడం చూసినావు అంటే చూడలేదు, మాయమైపోతాడు.
సర్లే అని చెప్పి నెక్స్ట్ రోజు 11 గంటలకు ఎదురు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ రోజు చూస్తాడు అన్నట్టు ఈ వ్యక్తి మాయమైపోయింది కదా, ఎట్లా వస్తాడు అని చెప్పి చూస్తే మళ్ళీ యథావిధిగా తలుపు డోర్ ఓపెన్ చేసుకొని వచ్చి అక్కడ పద్మాసనంలో కూర్చుంటాడు. ఇంకా ఆ వ్యక్తి పైన కూర్చుంటే పద్మాసనంలో కూర్చుంటాడు. ఇప్పుడు నేను నీకు జ్ఞానాన్ని అందియబోతున్నా. మీ తమ్ముడు చనిపోయిందని ఎంతో దుఃఖపడ్డావు, దేవుని తిట్టుకున్నావు, ఇంకేదో ఏదో ఆలోచించుకున్నావు. ఇప్పుడు అసలు ఆత్మకు సంబంధించిన విషయం అంతా జ్ఞానం నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటే సిద్ధంగా ఉన్నావు అని చెప్తాట. తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాడంట. ఒక మనిషి, ఒక ఆత్మ అనేది కేవలం మీరు మనుషులు, నేను మనిషిని, ఇది జంతువు, ఇది వృక్షం అనుకుంటున్నాం. ఒక రాయిగా కూడా జన్మ తీసుకున్నాం. మనం రాయిగా జన్మ తీసుకున్నాం. చిన్న చిన్న ఖనిజాలు ఉంటాయి కదా, వేరే వేరే లోహాలు, ఖనిజాలు, అవన్నిటిగా మనం జన్మ తీసుకున్నాం. ఆ జన్మ తీసుకొని వాటిలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందాం. సో అట్లా ఖనిజాలలో ఎన్నో విధంగా మనం జన్మ తీసుకున్నాం. కాకపోతే ఖనిజాలకి వాటి చనిపోవడం అంటే వాటికి ఎక్స్పైరీ అనేది లేట్ ఉంటుంది. ఒక ఖనిజం, ఒక రాయి అనేది దానికి చావు అనేది లేట్ ఉంటుంది. చావు అనకుండా అది అది ఇంకొక ఫామ్ తీసుకోవడానికి లేట్ ఉంటుంది. సో అట్లా మనం ఎన్నో రకాలుగా అంటే ఎన్నో ఫామ్ గా మనం జన్మ తీసుకుంటాం. మనం కేవలం మనుషుల్లాగానే జన్మ తీసుకుంటాం, లేదంటే తర్వాత ఒక దేవుళ్ళలాగా అవుతాం అనుకోకుండా మన జన్మ ఎన్నో వేల సంవత్సరాల కిందట, ఎన్నో లక్షల సంవత్సరాల కిందట స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు. సో అట్లా మనం ఒక చిన్న చిన్న రాళ్ళగా కణజాలుగా జన్మ తీసుకున్న తర్వాత మళ్ళా పరిణామ క్రమంలో మనం మొక్కలుగా వచ్చినాం. ఎన్నో రకాలుగా మొక్కలుగా, వృక్షాలుగా ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందాం. సో అట్లా జన్మలు తీసుకుంటూ 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 తర్వాత పశువుల్లోకి, ఈ యొక్క జంతువు సామ్రాజ్యంలోకి వచ్చాం. ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యం, తర్వాత వృక్ష సామ్రాజ్యం, తర్వాత జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు మృగంలో అంటే సింహము, పులి, వేటాడే జంతువులాగా జన్మ తీసుకున్నాం. సో ఆ జన్మ తీసుకున్నప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఈ యొక్క జంతువులకు వచ్చేసరికి సపరేట్ ఒక ఆత్మ అనేది ఉండదు. ఇవన్నీ కలిపి సమిష్టి ఆత్మలన్నీ కలిపి ఒక ఆత్మగా, అంటే ఇప్పుడు ఒక 10,000 ఎలుకలన్నీ కలిపి అదొక ఆ సముదాయం కలిపి ఒక ఆత్మగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మన మనిషి అంటే ఒక ఆత్మ అంటున్నాం కాబట్టి ఒక ఎలుక ఒక ఆత్మలాగా ఉండదు. అంటే ఎలుక జాతిలో కొన్ని అన్ని కలిపి అది ఒక సమిష్టి ఆత్మలన్నీ కలిపి ఆ చిన్న చిన్న ఎలుకలన్నీ కలిపి ఒక ఆత్మగా ఉంటుంది అన్నట్టు. సో ఒక ఆత్మ అన్ని సమిష్టిగా జన్మ తీసుకుంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 కప్పలన్నీ జన్మ తీసుకున్నాయి అనుకోండి ఒక ఆత్మ. సో 20,000 కప్పలన్నీ ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటుంది అన్నట్టు. సో ఆ కప్పల్లో ఒక మనిషి వచ్చినప్పుడు భయపడడం, దాక్కోవడం కోసం ఎప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండడం, పిల్లల్ని కాపాడుకోవడం, ఆత్మ సంరక్షణ చేసుకోవడం, ఇటువంటి అనుభవాలు పొందుతూ ఉంటది. సో అక్కడ ఇప్పుడు చూడండి, కప్పలు అంతగా భయపడవు. తర్వాత జన్మలల్లో కొంచెం భయపడితే తర్వాత జన్మలలో ఎలుకగా తీసుకుంటది. ఎలుకకు చాలా భయం ఉంటుంది. ఎలుక మనిషి కనిపిస్తే చాలు పరిగెత్తా ఉంటది. మనకి ఎలుకలు కళ్ళ ముందట్లా చూస్తే చాలు పరిగెత్తా ఉంటాయి. అంత భయం లోపట ఉంటది. సో అక్కడి నుంచే మనకు ఇవన్నీ మన లోపట ఉన్నాయి అన్నట్టు. సో ఆ భయం అనేది మనకు ఆ జంతు సామ్రాజ్యం నుంచి మనకు ఉన్నది. మనుషులంటే భయం అనేది. సో అట్లా ఒక 20,000 కప్పల్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందినమో అది ఎలుకల్లోకి వచ్చేసరికి 20,000 తీసుకోవాల్సిన అవసరం లేదు, 10,000. సో 10,000 ఎలుకలతోనే ఆ ఎక్స్పీరియన్సెస్ అనేది ఆత్మ పొందుతా ఉంటది. అట్లా దాని తర్వాత దశల్లో మెల్లిమెల్లిగా సాధు జంతువులు, ఇప్పుడు పశువులు ఉంటాయి కదా, ఆవులు, గుర్రాలు, గాడిదలు, ఇవన్నీ మనుషులకు దగ్గరకు ఉంటాయి. ఇవన్నీ స్టార్టింగ్ లో వీటిని మనిషి ఆ స్టార్టింగ్ దశల్లో ఏంటంటే అవి ఎలుకల నుంచి కానీ వేరే జంతు సామ్రాజ్యం నుంచి ఇందులోకి వచ్చేటప్పుడు అవి కూడా మనుషులకు అంటే భయం ఉంటదట. కాకపోతే మనిషి అనేవాడు మెల్లిమెల్లిగా దాన్ని కాచుకొని దాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటాడు. సో అట్లా మనిషి అంటే భయం పోతుంది. అందుకే ఆవులు చూడండి, కొన్ని కొత్తవి పుట్టిన తర్వాత వాటికి భయం ఎక్కువ ఉంటది. మనిషికి ఆవు యజమానికి అలవాటు కావడానికి. అందుకే ఒక యజమాని నుంచి ఇంకో యజమానికి మారేసరికి కొన్ని ఎద్దులు గాని, ఆవులు గాని అవి అసలు సరిగ్గా ఉండవు. మళ్ళీ అలవాటు చేసుకుంటది అన్నట్టు. సో ఎట్లా ఏంటంటే ఒక మనిషిని ఒక పశువు అలవాటు చేసుకుంటది. సో తనను నమ్ముతుంది. ఒక చూడండి ఆవు, అట్లా ఒక కుక్క. కుక్క మన ఇంట్లో ఉన్నప్పుడు చాలా విశ్వాసంతో ఉంటది. అంటే ఉన్నప్పుడు కూడా పాఠాలు నేర్చుకున్నాం మనందరం. మనం ఒక కుక్కగా ఉన్నాం, పిల్లిగా ఉన్నాం, చిన్న బండగా ఉన్నాం, వృక్షంగా ఉన్నాం, పులిగా ఉన్నాం, అన్నింటిగా ఉన్నాం. సో ఎప్పటి నుంచో మన పాఠాలన్నీ నేర్చుకుంటా వస్తున్నాం. అట్లా గాడిద ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకున్నాం గాడిదగా. అట్లా ఇంకా ఈ మనిషి దగ్గరికి వచ్చేసరికి ఈ జంతువులన్నీ చాలా సాఫ్ట్ గా మనిషిని నమ్మడం, మనిషిని రక్షించడం, అవసరమైతే తన ప్రాణాలైనా పక్కన పెట్టి ఆ రక్షిస్తా ఉంటాయి. చూడండి, కొన్ని కుక్కలు వాళ్ళ ఓనర్ ని రక్షించడానికి కుక్కలు చనిపోయి ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి మనిషికి రావడానికి దగ్గరగా ఉంటుంది అన్నట్టు.
ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్న దాంట్లో ఒక 10,000 ఎలుకలన్నీ కలిపి ఆ అనుభవాన్ని పొందుతాయి అనుకునేటప్పుడు, ఈ సాధు జంతువులకు వచ్చేసరికి ఒక 2 అంటే ఒక ఆత్మ 2 ఎద్దులుగా, ఒక ఆత్మ ఒక 2 కుక్కలుగా ఇట్లా జన్మ తీసుకుంటది. సో ఇక్కడ 10,000 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం బుద్ధి పెరిగింది. చూడండి కొన్ని కుక్కలు పాట పాడతాయి. కొన్ని కుక్కలు మనం చెప్పేయి అర్థం చేసుకుంటాయి. వాటికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అదే ఒక పులికి, ఒక సింహంకి ఉండవు. చాలా తక్కువ. అంటే ఒక యజమాని వాటితో ప్రేమగుంటే అవి ఎదుగుతాయి అన్నట్టు. తొందరగా ఎళ్లి మళ్ళీ మనిషి జన్మలోకొస్తాయి. చాలా కఠినంగా ఉంటే జంతువులు మనుషులకు భయపడి అవి ఆ యొక్క మానవుని జన్మ తీసుకోవడానికి కూడా వాటికి టైం పడతా ఉన్నదంట. అట్లా మన జన్మ ఈ యొక్క జంతు సామ్రాజ్యంలో చిన్న చిన్న సూక్ష్మ జీవులు, మృగాలు, సాధు జంతువులు, కప్పలు ఇటువంటి ఎన్నో జన్మలు తీసుకున్నా ఉన్నాం. సమష్టి ఆత్మలుగా జన్మలు తీసుకొని ఇంకా అప్పుడు మనం ఈ యొక్క మనిషిగా వచ్చినామన్నట్టు. సో అప్పటి వరకు మనకు సంరక్షణ కోసం వేటాడినాం, పిల్లల్ని కాపాడుకున్నాం, ఆహారం సంపాదించుకోవడానికి పొద్దున్నుంచి సాయంత్రం కేవలం ఇదే ఉండే. ఆత్మ సంరక్షణ, ఆహారం కోసమే ఇంకా మన అంతా. సో అట్లా మనము జన్మలు తీసుకుంటూ ఎదుగుతా ఉన్నాం. ఇంకా ఏనుగులు, కోతులు, ఈ యొక్క గుర్రాలు ఇవన్నీ మనుషులకు అన్ని దగ్గరగా ఉంటాయి చూడండి. ఆ కోతులు కూడా చెప్పినట్టు వింటాయి, అర్థం చేసుకుంటాయి. ఎందుకంటే అవి ఇంకా మనుషుల్లాగా జన్మ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి అన్నట్టు. ఇంకా అట్లా ఆ జంతువుల్లో కూడా నేర్చుకునే పాఠాలు ఉంటాయంట. అంటే మనంత కాకపోయినా గానీ అవి సహజ అవబోధన ఉంటుందంట. ఇప్పుడు అట్లా మనం జంతు సామ్రాజ్యంలో ఎన్నో వందల జన్మలు తీసుకొని అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ ఉపయోగించుకుంటున్నాం. లాస్ట్ సాధు జంతువులలో మన బుద్ధిని కూడా ఉపయోగిస్తున్నాం అన్నట్టు. అంటే మన చరిత్ర ఎక్కడ మొదలైందంటే ఎక్కడో గుట్ట మీద ఉన్న బండగా ఉన్న మనము ఈరోజు మనిషిగా రావడానికి ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఎన్ని జన్మలు తీసుకున్నాం? సో మన వయసు కేవలం 40 సంవత్సరాల? మన పేరా ఇది? మనం కేవలం మనుషులమేనా? మనం ఒక బండలము, మనం ఒక తుమ్మ చెట్టుము, మర్రి చెట్టుము, ఒక నక్కము, కుక్కము, పందిమి అన్నీ మనం. అయితే ఈ జన్మలో మనిషి అని తెల్లగున్నా, నల్లగున్నా నేను భారతీయుని అనుకుంటున్నా గానీ అన్ని దశల్లో మనం ఉన్నాం. కాకపోతే మర్చిపోయాం. అట్లా ఈ మనిషి జన్మలోకొచ్చేసరికి ఇంకా అప్పుడు మొదలైతాయి ఆట. ఎందుకంటే అప్పటి వరకు జంతువు కాబట్టి తన బుద్ధిని అంత ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొంచెం దానికే స్వభావం ఎట్లుంటదో అట్లనే ఉంటది. ఇంకా మనిషి జీవితానికి ఒక్కటి ఎంటర్ అయితది ఇక్కడ పునర్జన్మ. ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడ్డది. ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు, ఇతను దొంగ, ఇతను లంగ, ఇట్లా ఇతను అమాయకుడు. ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడదు. ఇక్కడ నేను అనేది వచ్చింది. చూడండి ఏ జంతువు కూడా సో రేపటి కోసం ఆలోచించదు. తను ఆకలి అంటే ఈ రోజు ఎంత ఆకలి అవుతుందో అంత చేసుకుంటది. తర్వాత పక్కన హాయిగా ఉంటది. కాకపోతే మనిషి మాత్రం నేను, నా పిల్లలు, నా మనవళ్ళు అని చెప్పి సంపాదించుకుంటూ వెళ్తాడు. ఒక నేను అనే ఒక వ్యక్తిత్వం అనేది ఎంటర్ అయింది మనిషి జన్మొచ్చేసరికి. ఇక్కడ ఆత్మ పాఠాలు అనేది పెరిగినాయి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఎల్‌కేజీలో ఉన్న స్టూడెంట్ కి మనం 5థ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్పాం. చిన్న చిన్న ఏబీసీలే చెప్తాం. అదే వ్యక్తికి 5థ్ క్లాస్‌కి వచ్చినప్పుడు ఆ స్టాండర్డ్‌కి చెప్తాం. ఎగ్జాక్ట్‌గా మన జీవితంలో కూడా సో అప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాస్త పాఠాలు పెరుగుతాయి అన్నట్టు. కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది స్కూలు. సో దీనికి ఒక కర్మ అనేది ఉంటది. పాఠాలు ఉంటాయి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం. సో అట్లా మనం ఈ యొక్క మనిషి జన్మలోకి మనం ఎంటర్ అయిపోయినాం. సో ఇది ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 200 జన్మలన్నీ ఎందుకంటే అక్కడ జంతువు నుంచి వచ్చినాం కదా! జంతువు లక్షణాలు ఎట్లుంటాయి? నాకు నాది నిన్ను చంపైనా నేను తినేస్తా. ఆ! నా పొట్ట కోసం ఏదైనా చేస్తా. నేనసలు ఏం ఆలోచించా అని ఒక గుణం ఉంటది. ఒక పులి ఉందనుకోండి, ఒక సింహం ఉందనుకోండి, ఏం ఆలోచించదు. తనకి ఏది కనిపిస్తే అది తింటది. ఒక్కొక్కసారి తన పిల్లల్ని కూడా తను తింటది. అంత బుద్ధుండదు. తన పొట్టనే చూసుకుంటది. ఒక మనిషి జంతువు నుంచి ఒక మనిషి మొదటి దశల్లో కొన్ని జన్మల్లో ఎట్లుంటదంటే, ఇవన్నీ ఘోరాలు ఇవన్నీ కావడానికి కారణం ఏందంటే, వాళ్ళు ఆ దశల్లోనే ఉన్నారన్నమాట. వాళ్ళు తప్ప అంటే తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్లాగా కనిపిస్తున్న మనందరం కూడా ఒక పాటి జంతువులమే అన్నట్టు. ఎందుకంటే మనం పూర్తి ఇంకా మానవులం కూడా కాలేదు మనం. ఎందుకంటే ఆ యొక్క జంతువు లక్షణాలు కూడా మనలో కొన్ని ఉన్నాయన్నట్టు. ఆ భయాలు, ఆ యొక్క అవన్నీ కూడా మనలో ఉన్నాయి. సో అట్లా ఆ మొదటి 200 జన్మలలో ఎన్నో ఒక దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి ఎన్నో జన్మలు తీసుకున్నామన్నట్టు. అవన్నీ కర్మలన్నీ మూట కట్టుకున్నాం. సో ఆ కర్మలన్నీ మూట కట్టుకున్నప్పుడు మనం ఒకే జన్మలో అయితదా? కాదు. ఇప్పుడు ఈ గ్లాస్ ఉన్నది ఇంత. సో గ్లాస్ ఉన్నది కాబట్టి ఇంతే వాటర్ పోయాలి. దీన్ని ఫుల్‌గా టైట్ చేసి, దీన్ని బలవంతంగా వాటర్ నింపుతా అంటే పగిలిపోతది. సో దీన్ని ఏం చేయాలి? సో ఈ ఉన్న కర్మలన్నిటిని ఇది కర్మలు అనుకోండి. ఇదంతా కర్మ అనుకోండి. సో చాలా కర్మలున్నాయి. బట్
కొన్నే తెచ్చుకున్నాం. ఎంత మనతో అవుతుందో అంతే తెచ్చుకున్నాం. ఇందులోకెళ్ళి ఒక్క చుక్క బయటపడ్డా మనం పోసుకోము. ఎందుకంటే అది పనికిరాదు. ఎగ్జాక్ట్‌గా మనం ఈ రోజున్న కర్మలన్నీ మనం తెచ్చుకునే, మనం నింపుకునే. సో, అది మనకి ఇబ్బందికరంగా ఉంది. నేను తట్టుకోలేను అన్న విషయం లేదు. ఈ వాటరు నేను తట్టుకోలేను, నేను కింద పడతా అన్నది ఎందుకంటే తనకు చాలా క్లారిటీగా తెలుసు. పడతది, అవుతదని. కాకపోతే మన మైండ్ చెప్తది. సో, ఎగ్జాక్ట్‌గా మనము ఆ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు మనం తెచ్చుకున్నాం. ఆ ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. సేవింగ్స్ అకౌంట్ అంటారు కదా! మనం సేవింగ్స్‌లో పెట్టేస్తాం పక్కన. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించాం. అట్లా సేవింగ్స్‌లో మన కర్మల నుంచి ఆ సంచిత కర్మలు నేర్చుకున్నాం ఈ జన్మలో. ఎన్ని నష్టాలొచ్చినా అది తెచ్చుకున్నయి నేనే. నేను తట్టుకునే శక్తి ఉంది కాబట్టి తెచ్చుకున్నా అనేది స్ట్రాంగ్‌గా ఫిక్స్ కావాలి. తట్టుకునే శక్తి లేనిది తెచ్చుకోలేం. మన శక్తికి తగ్గట్టే తెచ్చుకుంటాం. ఒక ఎల్‌కేజీ స్టూడెంట్‌కి ఎంత సబ్జెక్ట్ ఇయ్యాలో అంతే ఇచ్చినట్టు ఈ యొక్క ఆత్మకు తగ్గట్టే మనం తెచ్చుకుంటామంట. అందుకే చాలా కష్టాలు పడుతున్న వాళ్ళందరూ గ్రేట్ సోల్స్ వాళ్ళు. మంచి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళకు. చాలా శక్తి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నారు. సో, ఇవన్నీ స్టోరీ అనేది చెప్పుకుంటూ వస్తున్నాడంట ఆ గురువు గారు. ఈ యొక్క పీటర్ అనే వ్యక్తికి చెప్పుకుంటూ వస్తున్నాడన్నట్టు. మనము కేవలం చూసేది మాత్రమే నిజం అనుకుంటున్నాం. సో, కొత్తగా ధ్యానం వచ్చిన వాళ్ళకు, లేదంటే కొత్తగా ఆధ్యాత్మిక ఉన్నవాళ్ళు, లేకపోతే మొత్తానికి తెలియని వాళ్ళకు చూసేది మాత్రమే నేను అనుకుంటాం. ఇప్పుడిక్కడ నేను వైట్ షర్ట్ యేసుకున్నా. ఈ వైట్ షర్ట్ నేనా? నువ్వు బాగున్నావంటే ఈ వైట్ షర్ట్ నేనా? కాదు గదా! ఈ వైట్ షర్ట్ తీసేస్తే నల్లగుంటే ఇలా ఉండకపోవచ్చు. సో, లోపట ఇంకొక బనియన్ ఉంది. అది నేనా? అది గూడా నేను గాదు. అంటే ఈ షర్ట్ తీసేసినా నేనది గాదు. ఈ బనియన్ తీసేసినా నేనది గాదు. దాని తర్వాత సో, లోపటున్న వాడిని నేనా అంటే అది కూడా నేను కాదు. ఇక్కడ 3 బాడీల గురించి చెప్తున్నాడు. చాలా అద్భుతంగా చెప్తున్నాడు. మనోమయ శరీరం గురించి చెప్తున్నాడు. అంటే మన మనస్సు, మన మనోమయ శరీరం గురించి చెప్తున్నాడు. అది లోపల ఉన్న దుస్తులు అనుకోండి. లోపటున్న బనియన్ అనుకోండి మనోమయ శరీరం. దాని తర్వాత ప్రాణమయ శరీరం గురించి చెప్తున్నాడు. అంటే సూక్ష్మ శరీరం, ఆస్ట్రల్ బాడీ గురించి చెప్తున్నాడు. ఆస్ట్రల్ బాడీ అనేది ఈ వైట్ చొక్కా అనుకుందాం. దాని తర్వాత భౌతిక శరీరం గురించి చెప్తున్నాడు. అంటే కోట్ ఏసుకున్నాం అనుకోండి. ఈ ఈ షర్ట్ కనిపియదు. ఈ బనియన్ కనిపియదు. కేవలం ఆ కోట్ మాత్రమే కనిపిస్తది. సో, కోట్ తీసినప్పుడు మిగతాయి అన్ని కనిపిస్తాయి. సో, ఎగ్జాక్ట్ ఏంటంటే ఆస్ట్రల్ బాడీ సో, మనకు మనోమయ శరీరం, సూక్ష్మ శరీరం, అదే విధంగా భౌతిక శరీరం 3 ఉన్నాయి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ఒక మనిషి చనిపోతే కోట్ తీసి పక్కకి పడేసినంత మాత్రాన నేను లేనా? ఉన్నా కదా! సో, మళ్ళీ ఒక కోట్ ఏసుకుంటే కొత్త కోట్ ఏసుకుంటాం. సో, కోట్ తీసేయడం, పడేయడం. కాకపోతే ఉండడం మాత్రం ఉన్నాం. ప్రాణమయ శరీరం ఉంది, మనోమయ శరీరం ఉంది. కేవలం ఒక భౌతిక శరీరం మాత్రమే లేదు. మిగతాయన్నీ ఉన్నాయి. సో, అట్లా ఆస్ట్రల్ ట్రావెల్స్ గురించి చెప్తున్నట్టు. మనకు మనం చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనం వెంటనే చనిపోయిన తర్వాత ఈ శరీరంలో నుంచి ప్రాణం అనేది ఒక ఎత్రిక్ భాగం అనేది రిలీజ్ అవుతుందన్నట్టు. అప్పుడు సూక్ష్మ శరీరం ఉంటది. ఈ యొక్క ఎత్రిక్ భాగం అనేది ఆ సూక్ష్మ శరీరానికి పోయి అతుక్కుంటది. సో, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనకు కరెంట్ ఉంది. కరెంట్ కనిపియదు. కరెంట్ లేదు, ఏం లేదు, దీంట్లో ఏం లేదు అని కొంచెం కోసి చేతి పెడితే ఉంటామా? ఉండవు. కనిపించదు. కాకపోతే ఉంది అక్కడ. శక్తి ఉంది గదా! సో, ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క శక్తి అనేది వైర్ లోపట సో, మనకు కనిపించే నరాలలో శక్తి ఉండదట. నరం చుట్టూ ఆ యొక్క ఎలక్ట్రిక్ భాగం ఉంటుందట. సో, మన మనిషి చనిపోంగానే వెంటనే ఏమవుతుందంటే, ఈ మనిషి శరీరానికి పట్టుకున్న ఆ యొక్క ఎలక్ట్రిక్ అనేది సూక్ష్మ శరీరానికి పోయి అతుక్కుంటది. సో, ఆ యొక్క సూక్ష్మ శరీరం ఎలా అంటే, చాలా వరకి మనం ప్రతిరోజు సూక్ష్మ శరీరం చేస్తున్నాం. ప్రతిరోజు రాత్రి శరీరంలోకెళ్ళి బయటకొస్తున్నాం. ఎన్నో లోకాలు తిరుగుతున్నాం. భూమి మీదకి మళ్ళీ వస్తున్నాం. వాళ్ళ శక్తి పెరుగుతా ఉంటదో, వాళ్ళు ఎన్ని లోకాలైనా దర్శించగలుగుతారట. సో, చాలా వరకు నాకు కలొచ్చింది, ఇదొచ్చింది అనుకుంటాం గదా! అది కల గాదు. అది చాలా వరకి మనం ఆస్ట్రల్ లోకాల్లో మనం విహరించి, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కలగా మనకు గుర్తుంటదన్నట్టు. కొన్ని కొన్ని సార్లు ఏం జరిగిందో గూడా అర్థం గాదు. అట్లా ఆస్ట్రల్ ట్రావెల్‌లో మనం ఆస్ట్రల్ శరీరంతో 2:30 నిమిషాల్లో ఈ ప్రపంచం మొత్తం చుట్టేయొచ్చట. మొత్తం ప్రపంచం 2:30 నిమిషాల్లో. ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఈ నుంచి ఒక 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 500 మీటర్లు ఎళ్ళాలంటే ఒక 5 నిమిషాలు పడతది. శరీరం యొక్క స్పీడ్ చూడండి. 2:30 నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తదట. ఆస్ట్రల్ ట్రావెలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళాలి అనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో కలిసేస్తది. మనందరం పడుకున్నాం అనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ పలానా వ్యక్తిని కలవాలనుకోండి. ఇక్కడైతే చాలా టైం పడతది. కాబట్టి ఆస్ట్రల్ ట్రావెల్‌లో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో పైన ఒక డైమెన్షన్‌లో కలుస్తాం. చాలా వరకు మనందరం పైలోకాల్లో కలుస్తూనే ఉంటాం. మెయిన్‌గా సోల్ ఫ్యామిలీ, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళు,
ఈ యొక్క స్పిరిచువల్ వర్క్ చేసే వాళ్ళందరూ పైలోకాల్లో ఎన్నో డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు. కొంతమంది పత్రి సార్తో కానీ ఇంకా వేరే గురువులతో కూడా పార్టిసిపేట్ చేస్తారు. బట్ భూమి మీదకి వచ్చేసరికి వాళ్ళకి గుర్తుండదు. అరే నిన్న నైట్ ఏదో కల వచ్చింది, ఏదో గురువు కనిపించిండు, పలానా వ్యక్తి కనిపించిండు, అక్కడ ఏదో జరిగింది అని కొంచెం మాత్రమే గుర్తుంటది. ఆ మెమొరీకి కొంచెం మాత్రమే గుర్తుంది. కానీ కొంతమందికి మాత్రం చాలా క్లియర్ గుర్తుంటది. సో అట్లా ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్లో ఎన్నో ఎన్నో లోకాలు తిరుగుతాం అన్నట్టు. మనకు కేవలం ఒక్క లోకమే కనిపిస్తుంటుంది కదా. అంటే లైక్ ఎన్నో కోటాను కోట్ల లోకాల్లో ఎన్నో రకాలైన మాస్టర్స్ పనిచేస్తూనే ఉంటారు. ఈ యొక్క ఈ డైమెన్షన్ కోసం, వేరే వేరే లోకాల్లో ఎదుగుదల కోసం ఎప్పుడు కొత్త టెక్నాలజీస్ కనిపెట్టడం, అక్కడ డిస్కషన్స్ చేయడం, ఆ గురువులందరూ కలిసి ఆ ఇక్కడ ఇక్కడ మనందరికి బోధించడం. కేవలం ఇక్కడనే బోధన జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆస్ట్రల్లో మనం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూర్చొని ఆ గురువులందరూ మనం కూర్చొని పెట్టుకొని చక్కగా చెప్తా ఉంటారు. నాయనా నువ్వు వచ్చిన పని ఇది, నువ్వు ఈ పని చేయాలి, సో ఇది సరైన మార్గంలో, ఈ పిరమిడ్ కట్టాలి, ఇది చెప్పాలని వాళ్ళు కూర్చొని పెట్టుకొని చాలా క్లియర్ చెప్తా ఉంటున్నారు. కేవలం కళ ద్వారా నేను రాత్రి ఎవరో పత్రిసారి వచ్చిండు, ఎవరో వచ్చారని మాత్రమే కొంచెమే గుర్తుంటది, మిగతా అంతా మర్చిపోతా ఉంటాం. సో అట్లా ఆస్ట్రల్ గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు పనులు. సో ఇప్పుడు ఇతను చెప్తా అన్నట్టు, నీకు ఆత్మలోకం చూపివ్వడానికి పర్మిషన్ వచ్చింది మా గురువు దగ్గర నుంచి. పర్మిషన్ తీసుకొని వచ్చిన నేను అన్ని చూపిస్తా, నిన్ను అన్ని మంచిగా పైలోకాలు తీసుకెళ్తా, నీకు ఓకేనా అంటే నాకు ఓకే, నేను హ్యాపీ అంటే అతనికి ఇంకా నమ్మకం అనిపించదు. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ టైం వినడం. అప్పటికే ఇతనికి 2-3 రోజులు వచ్చిపోతా ఉంటాడు. రోజుకు అరగంటనే చెప్పేది జ్ఞానం. అరగంట చెప్పేసరికి ఇతనికి తలకాయన వచ్చేది. ఆ తలకాయన వస్తే ఆ గురువు అర్థం చేసుకొని అప్పటికప్పుడు మాయమైపోయేది. ఎందుకంటే ఇది 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 అంత ఈజీ కాదు కదా. ఏం తెలియని ఒక ప్రాపంచికంలో బతికిన వ్యక్తి సడన్ గా అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఒక్కొక్క రోజు చెప్తా ఉంటాడు అన్నట్టు. సో అట్లా నెక్స్ట్ రోజు వచ్చి కూడా చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇత్రిక్ బాడీ గురించి ఇంకా చాలా విషయాలు చెప్తాడు. సో మనకు ఇక్కడ భూలోకంలో ఏది కావాలంటే, ఇప్పుడు మనకు ఒక మంచి కర్రీ వండుకోవాలంటే వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అన్ని వేసుకుంటే వస్తుంది. కాకపోతే ఆస్ట్రల్ గా అట్లా ఉండదు. ఆస్ట్రల్ గా ఎట్లుంటది అంటే ఒక ఆలోచనతోనే, ఇప్పుడు నాకు మంచి పప్పుచారు కావాలంటే పప్పుచారు ముందు కనిపిస్తుంది. సో అంత స్పీడ్ ఉంటుంది మేనిఫెస్టేషన్ అన్నది అన్నట్టు. సో చావు అనేది, శరీరం పోతే చనిపోవడం అనేది అవివేకం, అది అజ్ఞానం. అది శరీరం పోయిన తర్వాత అక్కడ 2 శరీరాలు ఉన్నాయి, అక్కడ మనిషి ఉన్నాడు, కనిపించట్లేదు అంతే. మనిషి కనిపించట్లేదు కానీ మనిషి ఉన్నాడు, చావు అనేది లేనే లేదని చాలా క్లియర్ గా చెప్తున్నట్టు. సో అప్పుడు నెక్స్ట్ రోజు నీకు వస్తా, నెక్స్ట్ రోజు రాత్రి నువ్వు నేను నీ దగ్గరకు వస్తా, మనం పైలోకాల్లో విహరిద్దామని చెప్తాడు అన్నట్టు. ఎవరు? ఈ గురువు చెప్తాడు అన్నట్టు, ఆ పీటర్ కి చెప్తాడు. ఇతనికి అర్థం కాదు ఎట్లా వస్తారు ఏంటి అంటే, నీకు ఒక టాబ్లెట్ ఇస్తా, నువ్వు ఆ టాబ్లెట్ వేసుకో, 9:45కు టాబ్లెట్ వేసుకో, 40 టాబ్లెట్ వేసుకొని పడుకో, 10 గంటలకు నేను వస్తా. కానీ ఈ శరీరంతో నేను రాను, అంటే ఇట్లా రాను, నీ ఇంటికి రాను, నేను వేరే శరీరంతో లైక్ వస్తా అని చెప్తాను. ఆ వేరే శరీరంతోనే కాదు, నువ్వు ఈ శరీరంతో నువ్వు చూడవని చెప్తాడు అన్నట్టు. ఇతనికి అర్థం కాదు, ఇతను కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఈయన వచ్చింది మొన్నటి నుంచి వస్తున్నాడు, చావు అంటాడు, బతుకంటాడు, జన్మలు అంటాడు, ఆత్మదశలు అంటాడు, ఈయనకు పిచ్చిలేస్తుంది అసలు. ఇవన్నీ నమ్మబుద్ధి కాదు అంత ఒక విధంగా. కాకపోతే చాలా జాగ్రత్తగా రాసుకుంటాడు అన్నట్టు తను అన్ని. సరే ఇతను మహానుభావుడు ఉన్నాడు కదా, మరి ఎవరికి కనిపించడు అంటున్నాడు, చాలా తేజవంతంగా కనిపిస్తున్నాడు కదా అని చాలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మంచిగా టాబ్లెట్ వేసుకొని బెడ్ మీద పడుకుంటాడు అన్నట్టు. అతను చెప్తాడు గురువు, నువ్వు ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటావో అప్పుడు పైన ఒక శరీరాన్ని ఊహించుకో. పైన ఒక అద్దం ఉంటే ఎట్లా, మనం పడుకున్నప్పుడు ఒక అద్దం ఉంటే ఎట్లా, ఆ అద్దంలో చూస్తుంటే నువ్వు ఎట్లా కనిపిస్తావు అట్లా ఊహించుకుంటూ పడుకో అంటాడు. 9:45కి ఇంకొక 2 విషయాలు చెప్తాడు. నువ్వు మద్యం తాగకు, మాంసం తినకు. నువ్వు మద్యం తాగినావంటే నీకేం గుర్తుండదు మళ్ళీ పైన ఏం జరిగిందో. నువ్వు మాంసం తిన్నావన్నా కానీ నువ్వు శరీరంలోకి వెళ్ళి అంత ఈజీగా బయటకు రాలేదు అని చెప్తాడు. సో ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క సూక్ష్మ శరీరం యాక్టివ్గా ఉండాలంటే మనకు శాకాహార భోజనం, సాధ్యమైనంత వరకు ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించడం వల్ల ఏంటంటే మనకు ఆస్ట్రల్ బాడీ తొందరగా యాక్టివేట్ అవుతుంది, సూక్ష్మ శరీరం అనేది. సో చెప్పిన తర్వాత ఈయనకు పెగ్గైంది, నిద్ర పట్టదు, కానీ చాలా కష్టంగానే సరేలే ఏదో లోకాలు చూపిస్తాడు అనుకుంటుండు కదా అని ఇంకా మందు తాగకుండానే పడుకుంటున్నట్టు. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆయన అప్పటికి. పడుకున్న తర్వాత కరెక్ట్ టాబ్లెట్ వేసుకున్న 15 నిమిషాలకి శరీరం నుంచి బయటకు వస్తారు. శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత శరీరం కనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, గాల్లో ఎండుతున్నట్టు కనిపిస్తుంది. వెనకాల నుంచి ఏదో నవ్వు వినిపిస్తుంది. ఎవరు నవ్వుతురు ఇంత అర్ధరాత్రి అని వెనక్కి చూస్తే వాళ్ళ తమ్ముడు చార్లెస్. వావ్, చార్లెస్ ని చూసి హగ్ చేసుకుంటాడు, చేతులు అంతా తడుముతా ఉంటాడు. నిజంగా నువ్వు ఉన్నావా? అరే నువ్వు చనిపోయినావు అనుకున్నా, నిన్ను బూడిదలో కాల్చేసిన మేమే, నువ్వు ఎట్లున్నావు అంటే
చనిపోవడం నా శరీరం పోయింది, నేనేటి పోయినా అన్న అని తమ్ముడు అంటాడు. తమ్ముడిని ఒక 10 నిమిషాలు మంచిగా కౌగిలించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాడు, ఇది నా కలనా, భ్రమ పడుతున్నాడా, నిజంగానే ఉన్నాడా అని చెప్పి టెస్ట్ చేస్తాడు అన్నట్టు. నిజంగానే ఉన్నాడా అని చెప్పి. అప్పుడు అతను తమ్ముడు చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఇంకా కోతికి కొబ్బరి చీపు దొరికినట్టు అన్నట్టు. సో చనిపోయిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి రాత్రి కనిపించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. సో ఆ తర్వాత చెప్తాడు అన్నట్టు, అన్నా నేను ఇట్లా వేరే లోకంలో ఉంటున్నాయి ప్రజెంట్, సో నా శరీరం విడిచిపెట్టిన తర్వాత అని చెప్పిన తర్వాత, మరి నువ్వు కూడా శరీరం కనిపిస్తున్నావుగా, నాకు మాంసం లాగానే కనిపిస్తుంది కదా అంటే, ఇది మాంస శరీరం లాగా కనిపిస్తున్నా, దీన్ని యాస్ట్రల్ శరీరం అంటారు. దీని లోపట బొక్కలు, రక్తము, మాంసం ఏమి ఉండదు, నీకున్నట్టు, నీకు శరీరంలో ఉన్నట్టు, ఇది ఒక శక్తి లాగా, ఒక లైట్ బాడీ అని చెప్తాడు అన్నట్టు. ఇంకా తను వాళ్ళు ఇద్దరు ఇట్లా మాట్లాడుకోగానే అక్కడ నుంచి అతని నేస్తం, అతని గురువు వస్తాడు అన్నట్టు నవ్వుకుంటూ. ఆ గురుగారు మీరు కూడా వచ్చారా, థ్యాంక్ యూ మా తమ్ముడు కలిసిన, మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే, అప్పుడు చార్లెస్ అంటాడు అన్నట్టు, మనం అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్దాం రండి అంటాడు అన్నట్టు. సో ఈ చార్లెస్, ఈ పీటర్, ఆ గురువు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఈ ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా, అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది అన్నట్టు. ఇంకా రెస్టారెంట్ లో కూర్చున్న తర్వాత, రెస్టారెంట్లు కాదు, ఈ పైలోకాల్లోకి వెళ్తారు అన్నట్టు. సో అప్పుడు జరిగే డిస్కషన్ చూద్దాం. నార్మల్ గా చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, అక్కడ ఈ యొక్క చార్లెస్ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చెప్తాడు అన్నట్టు, చనిపోయిన తర్వాత ఫస్ట్ మనం పైలోకాల్లోకి వెళ్తా ఉంటాం అన్నట్టు. సో పైలోకాల్లో ఏదంటే అది సృష్టించుకోవచ్చు, భూమి మీద లాగా దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, ఒక మంచి మందు కావాలంటే మందు వస్తుంది, ఏది కావాలంటే అప్పటికప్పుడు సృష్టించుకోవచ్చు, అంత స్పీడ్ గా మేనిఫెస్టేషన్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ పైలోకాల్లో జ్ఞానం కూడా పొందొచ్చు, మనకి ఏ జ్ఞానం కావాలన్నా ఆ జ్ఞానం పొందొచ్చు. కాకపోతే ఎవరైతే డబ్బుల కోసము, లేదంటే ఈ యొక్క వ్యాపారాలలో ఏదైతే బిజీగా ఉండి, అసలు జీవితం అంటే ఇక కేవలం డబ్బు అన్నట్టు, ఇంకా వేరే వాటి మీద, వేరే కళల మీద దృష్టి పెట్టిన వాళ్ళకు పైలోకాలు చాలా బోర్ కొడతాయి అని చెప్తాను అన్నట్టు. ఎందుకు బోర్ కొడతాయి, పైలోకాలు ఏదనుకుంటే అది వస్తుంది కదా అంటాడు అన్నట్టు. అవును, ఏదనుకుంటే అది వస్తుంది, అక్కడే ప్రాబ్లం వచ్చింది అంటాడు. చూడండి, ఒక వ్యక్తికి ఒక మంచి ఆహారం కావాలనుకోండి, అప్పటికప్పుడు ఆహారం వచ్చేస్తుంది వెంటనే, ఏ కష్టం ఉండదు. ఒక వ్యక్తి మంచి ఆట ఆడాలనుకోండి, ఒక గోల్ఫ్ ఆట ఆడాలనుకోండి, ఒక క్రికెట్ ఆడాలనుకోండి, సో ఇతని ఆలోచనతోనే ఒక బ్యాట్ను సృష్టించుకుంటాడు, ఇతని ఆలోచనతోనే ఒక బాల్ని సృష్టించుకుంటాడు, సిక్స్ కొట్టుకుంటాడు. నేను సిక్స్ కొట్టాలంటే సిక్స్ కొడతాడు, కిక్ ఏముంటది, బ్యాట్ వచ్చింది, బాల్ వచ్చింది, సిక్స్ కొట్టినావు. ఒక మంచి గెలిచిన నాకు ఒక ప్రైజ్ కావాలంటే అప్పటికప్పుడు అక్కడ మొత్తం క్రియేట్ అయిపోయి ఒక ప్రైజ్ కూడా వచ్చింది, అవస్కార ఏదో మంచి క్రికెట్ లో ఏదో వస్తుంది, కప్ వచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ నిమిషంలో, అనుకున్న క్షణంలో అనేస్తే కిక్కే ఉంటది. ఇక్కడ 50 సంవత్సరాలు ఆడి 50 సంవత్సరాలకు ఒక గిఫ్ట్ వస్తుంది, అది మంచి సాటిస్ఫై ఇస్తుంది తప్ప, సో బాల్ నువ్వే వేసుకుంటున్నావు, బ్యాట్ నువ్వే వేసుకుంటున్నావు, నువ్వే గెలుచుకుంటున్నావు. అక్కడ ఎంత రియాలిటీ కనిపించినా కిక్ లేదు. సో డబ్బులు సంపాదించడం అనుకోండి, ఒక వ్యక్తి భూమి మీద చాలా డబ్బుల కోసం, సంపాదన కోసం పరిగెత్తుతా ఉన్నాడు. పైలోకాల్లో వెళ్ళిన తర్వాత ఏం మారుతుంది, కేవలం శరీరం పోతుంది, ఆలోచనలు అట్లే ఉంది, బుద్ధి అట్లే ఉంది. పైనకు పోయిన తర్వాత కూడా డబ్బు డబ్బు అనే ఒక ఆలోచన ఉంటుంది. సో అక్కడ డబ్బు కావాలంటే వెంటనే డబ్బు వచ్చేస్తుంది, మంచి కారు కావాలంటే కారు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ భూమి మీద తిరిగినంత ఒక ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనకు శరీరం ఉంది కాబట్టి అన్నం తింటున్నాం, ఒక మంచి గులాబ్ జామ్ తింటే చాలా ఫీల్ తింటాం, దాన్ని మనం అనుభవిస్తాం. కాకపోతే యాస్ట్రల్ బాడీలో దాన్ని తిన్నప్పుడు మనకి ఆ యొక్క పూర్తిగా దాన్ని అనుభవించాలి అన్నట్టు. సో ఇది అంటే నేను కొంచెం అనుభవపూర్వకంగా ఇది పొందిన ఎక్స్పీరియన్స్. ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు నాకు అక్కడ గులాబ్ జామ్ షాప్ కనిపించింది, గులాబ్ జామ్ షాప్ కనిపించింది. అరే అప్పుడు నాకు తెలుసు అన్నట్టు, యాస్ట్రల్ బాడీలో గులాబ్ జామ్ తింటే ఎట్లుంటది అని చెప్పి అనిపించింటే, ఆ షాప్ లోకి వెళ్ళి అది తీసుకొని గులాబ్ జామ్ తిన్నా. ఆ గులాబ్ జామ్ తింటున్నా గానీ, ఆ గులాబ్ జామ్ రుచిని ఫీల్ అవుతున్నా గానీ అది అసలు, అంటే పూర్తిగా ఈ శరీరంలో ఎట్లా గులాబ్ జామ్ తింటే ఎట్లుంటదో అట్లా లేదన్నట్టు. సో అదే విధంగా అక్కడ మనం ఎన్ని తీర్చుకున్నా గానీ అది భూమి మీద ఉన్నట్టు ఉండదు అన్నట్టు. సో అట్లా ఎంతో మంది వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ కొన్ని రోజులు ఎన్నో రకాలైన కోరికలతోని వాళ్ళు నెరవేర్చుకుంటారు. బట్ అంత కిక్ ఉండదు అన్నట్టు. ఇక ఎవరికి బాగా మంచి జీవితం ఉంటది పైలోకాల్లో, ఎవరు ఎంజాయ్ చేస్తారంటే బాగా బాగా పుస్తకాలు చదివి ఎంజాయ్ చేసేవాళ్ళు, నేర్చుకునే తత్వం ఉన్న వాళ్ళు, అదే విధంగా మంచి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, మంచి ఆర్ట్స్ పట్ల ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంకా వాళ్ళకు డోకానే ఉండదు పైలోకాల్లో అని చెప్తా అన్నట్టు. ఎందుకంటే నీ క్రియేటివిటీకి హద్దు లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక 4 గంటలు ఏమైనా పని చేసి ఆకలి అవుతుందని అన్నం తింటాం, అక్కడ తినాల్సిన అవసరం లేదు. నీకు ఇష్ట రాజ్యం, నీకు ఒక మంచి పెయింట్ కావాలంటే పెయింట్ వస్తుంది,
బ్రష్ వస్తుంది, ఇష్టం వచ్చింది గీసుకోవచ్చు, మంచి బుక్ కావాలంటే బుక్ వస్తుంది, చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు, నేర్పివచ్చు. సో ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంది. సో వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటది పైలోకాల్లో అని చెప్తున్నాను అన్నట్టు. ఇంకా చాలా మంది నరకం అనుకుంటారు కదా, పైలోకాల్లో నరకం ఉంటది, నరకం స్వర్గం ఉంటుందని. సో నరకం స్వర్గం అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి భూమి మీద బాగా డబ్బు సంపాదించి దాన్ని ఒక భూమిలో దాచిపెట్టి పైలోకాలకు వెళ్ళిండు. ఎట్లా అవినీతిగా ఎట్లా డబ్బులు సంపాదించిండు. ఆ వ్యక్తి ఆ శరీరంతో చూస్తూ ఉంటాడు అన్నట్టు, నా డబ్బు డబ్బు అని చెప్పి భూమి మీదకి వచ్చి అప్పుడప్పుడు చూసుకుంటా పోతాడు అనుకోండి. ఏదో ఒక రోజు ఎవరో వచ్చి ఆ డబ్బును తవ్వుకొని 50-70 సంవత్సరాలు కష్టపడిన డబ్బులన్నీ దొంగలు ఎత్తుకపోతా ఉంటారు అన్నట్టు. ఈ వ్యక్తి కళ్ళారా చూస్తూ ఉంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు చెమట ఆర్చి రక్తం కూడా పెట్టి సంపాదించిన డబ్బులన్నీ ఎత్తుకపోతురు. మాట్లాడదామంటే మాటలు రావు, మాట్లాడదామంటే మాటలు రావు. సో అది నరకం కాదా? నరకం అంటే ప్రత్యక్షంగా ఎవరో వచ్చి కొట్టడం కాదు, ఎవరో చేది చేయడం కాదు. అంటే కేవలం ఉన్నది ఉన్నట్టుగా చూస్తే అది నరకమే అవుతుంది. మనం ఒకవేళ అవినీతి చర్యలు చేసి పనికిరాని కర్మలలో ఉంటే, సో మనకు అది ఒక పెద్ద నరకం లాగానే కనిపిస్తుంది అన్నట్టు. అదే విధంగా పైలోకల్లో నిన్ను మెచ్చుకోవడం, శిక్షించడమే ఉండదు. నువ్వు గొప్ప పని చేసినావు అని మెచ్చుకోవడము, నువ్వు తప్పు పని చేసినావు, నువ్వు ఇంకొకరిని చంపినావు అని శిక్షించడం ఏం లేదు. యద్భావం తద్భవతి. మన లోపల ఆలోచనల ప్రకారం, మన కర్మ ప్రకారం అక్కడ అంతా రియాలిటీ షిఫ్ట్ అయిపోతుంది. సో మన ఆలోచనలు ఎట్లున్నాయో అట్లా మారిపోతా ఉంటుంది అన్నట్టు. సో అట్లా నరకాన్ని కూడా ఊహించుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుకు బానిసైన వ్యక్తి ఇక్కడ మార్చుకోలేడు అనుకోండి గుణం, పైలోకాల్లోకి అయిన తర్వాత బాటిళ్ళు సృష్టించుకొని తాగుతా ఉంటాడు. ఎంత ఆయన కిక్కు రాదు, ఏం దానికి మించిన నరకమే ఉంటది. సో వ్యక్తి తాగేది కిక్ రావడం కోసం, అసలు కిక్కే లేదు, తాగేందుకు, తాగుడు మీద విరక్తి వస్తుంది. బట్ మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత అదే అలవాటు ఉంటుంది అనుకోండి. బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనం ఏమన్నా అలవాటు ఉంటే దాన్ని భూమి మీదనే దాన్ని పనికిరాని అలవాటును మార్చేసుకోవాలి. మార్చుకోకపోతే ఏంటంటే పైలోకాల్లోకి వెళ్ళి ఇంకా దాన్ని నరకంగా మార్చుకుంటాం అన్నట్టు. సో అట్లా ఇట్లా చాలా కృంగిపోయే వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత నా భార్య ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో అని చెప్పి అనుకుంటా ఉంటారు వాళ్ళు పైలోకాలకు వెళ్ళిన తర్వాత. కాకపోతే ఒక మంచి ఎదిగిన ఆత్మ మాత్రం, నా ఆట అయిపోయింది, నా ఆటలో వాళ్ళ కర్మ ప్రకారం నేను వస్తేనే వాళ్ళు పాఠాలు నేర్చుకుంటారని అర్థమవుతుంది. ఒక ఎదిగిన ఆత్మ ఉన్నాడు అనుకోండి, నేను లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు, నాది 50,000 జీతం ఇచ్చి వాళ్ళని చూసుకునేవాడిని, నా కొడుకు ఏమవుతాడు, నా భార్యకు నేను అంటే ఇష్టం ఏమవుతుందో, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఎదగలేదు ఆత్మ. సో అక్కడక్కడిని తిరుగుతూ ఉంటుంది అన్నట్టు, కృంగిపోతూ ఉంటారు చాలా. అక్కడ గ్రూపులు లాగా ఉండి కూడా ఈ ఈ బ్యాచ్ అంతా పైన ఉంటుంది అన్నట్టు. మళ్ళా ఏదైతే నెగిటివ్ బ్యాచ్ ఉంటుందో, నెగిటివ్ బ్యాచ్ అంటే ఈ యొక్క సరికాని ఆలోచన, జెలసీ ఉండి ఇటువంటి పనికిరాని ఆలోచన విధానం ఉన్న వాళ్ళంతా అటువంటి రియాలిటీని సృష్టించుకుంటారు. ఒక అయస్కాంత రేణువుని సృష్టించుకున్నట్టు ఒక జ్ఞానం ఉన్న వ్యక్తినే అట్రాక్ట్ చేసుకుంటాడు. అట్లా ఈ యొక్క పనికిరాని ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అటువంటి వ్యక్తులందరూ అక్కడ బ్యాచ్ ఉండి కృంగిపోతా ఉంటారు అన్నట్టు. కింద భార్య ఏడుస్తున్నది, రోజు ఏడుస్తుంది, నేను ఏమైనా హెల్ప్ చేయాలని కృంగిపోతారు. వాళ్ళకి ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు. సో అట్లా ఇక్కడ మనకు ఒక పర్గేటరీ పీరియడ్ గురించి చెప్తుండన్నట్టు. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఒక ఆత్మ పర్గేటరీ దశ అంటారు దాన్ని. ఆ పర్గేటరీ దశలో ఏమవుతుందంటే అక్కడ చాలా శుద్ధి జరుగుతుంది అన్నట్టు. అక్కడ ఎలా శుద్ధి జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఏమవుతుందంటే, అప్పటి వరకు చాలా వరకు నేను నేను అనేది ఉంటుంది కదా, నా భూమి, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ ఆడుకోయిన తర్వాత వీళ్ళు నేను ఇంటికి వెళ్తా, నేను ఆ ఇంట్లోకి వెళ్తా, నా భార్య దగ్గరికి వెళ్తా అని చెప్పి వాళ్ళు ఇంకా కృంగిపోతా ఉంటారు అన్నట్టు. అక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాదు నాయన, నీ ఆట అయిపోయింది, ఇక్కడ నువ్వు కృంగిపోయినా ఏం చేసినా కానీ నువ్వు కిందికోలేవు, మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటే తప్ప. సో దీన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి అక్కడ ఉంచి వాళ్ళకి అన్ని నేర్పిస్తా ఉంటారు అన్నట్టు. అలా చెప్తా ఉంటారు అర్థం చేసుకోవడానికి. అక్కడ శుద్ధి జరుగుతుంది అన్నట్టు. ఎందుకు శుద్ధి జరుగుతుంది అంటే, వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఆ పర్గేటరీ దశ నుంచి వాళ్ళు పైలోకాల్లోకి వెళ్ళి మళ్ళా జన్మ తీసుకోవాలి. సో అట్లా ఈ కింది జన్మలో ఈ కింది భూమిలో ఏవైతే చేసిరో, క్రూరత్వంతో చేసిన పనులన్నీ ఉన్నాయో అవన్నీ పైలోకాల్లో వాళ్ళు క్లియర్ గా చూసుకొని బాధపడతా ఉంటారు అన్నట్టు. చాలా యాతనకు గురవుతారు. ఎలా యాతనకు గురవుతారు అంటే, ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పిండు అన్నట్టు. ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి ఏం చేస్తారంటే, తన యొక్క తన ఫ్రెండ్ కూడా పార్ట్నర్ అన్నట్టు. ఆ పార్ట్నర్ పట్ల చాలా దురుసుగా బిహేవ్ చేసి తనని పంపిస్తాడు అన్నట్టు. పంపించిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్తారంటే, నేను అతన్ని కావాలని అట్లా చేసిన, అతని జీవితంలో ఎదగాలి అంటే అటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాలి, ఎందుకంటే నేను అట్లే ఎదుర్కొన్నా,
అది ఎట్లా ఎదుర్కొన్నా బట్టి సక్సెస్ఫుల్ అయినా అంటాడు అన్నట్టు. 10 సంవత్సరాలకు సేమ్ ఈ వ్యక్తి అనుకున్నట్టే అక్కడ ఆ వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు అన్నట్టు. తర్వాత కూడా ఈయన చెప్పుకుంటాడు, నేను చెప్పినా నేను అట్లా కఠినంగా చేసిన కాబట్టి అతను ఇప్పుడు డెవలప్ అయింది చూడు, నా వల్లనే డెవలప్ అయినా అని చెప్పుకుంటాడు అన్నట్టు. సో ఈ స్టోరీ అయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత పైన నుంచి స్టోరీ చూస్తే ఏమవుతుందంటే, ఎవరి వల్లనైతే ఎవరైతే తన ఉద్యోగము లేదంటే తన వృత్తిని కోల్పోయిండో ఈ వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి కఠినత్వం వల్ల, ఆ వ్యక్తి ఉద్యోగం కోల్పోవడం వల్ల వాళ్ళ కొడుకు ఏమవుతుందంటే, వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి ఉద్యోగం బోర్డులో 10వ తరగతికి చదువు బంద్ చేసి ఒక క్లర్క్ గా జాయిన్ అవుతాడు. క్లర్క్ గా జాయిన్ అయ్యి ఆ క్లర్క్ గా ఉండే ఫ్రెండ్స్ అందరూతోని ఫ్రెండ్షిప్ చేసి అక్కడ సో తాగుడు తినుడు అవార పనులన్నీ చేసి లాస్ట్ కు జైలుకు పోతాడు. జైలుకి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇది తట్టుకోలేక వాళ్ళ అమ్మ అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తారు. సో ఇక్కడ స్టోరీ చూడండి, ఈ కింద నుంచి చూస్తే ఒక వ్యక్తి సక్సెస్ అయినట్టు ఈయన ఫీల్ అయ్యిండు. బట్ పైనుంచి చూస్తే ఒక వ్యక్తి కఠినంగా ప్రవర్తించడం వల్ల ఆ ఎఫెక్ట్ కొడుకు మీద పడ్డది. ఆ కొడుకు అలా కావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఒక మరణానికి దారి తీసింది. అంటే ఒక చిన్న చిన్న కర్మనే మనకి ఈ రోజు అనిపిస్తది గానీ, ఒక వ్యక్తిని తిట్టడం గానీ, ఒక వ్యక్తిని దూషించడం గానీ, అది పైలోకాల్లోకెళ్ళినప్పుడు క్లియర్‌గా అనిపిస్తదన్నట్టు. కేవలం ఇక్కడ ట్రైలరే చూస్తాం. సినిమా మొత్తం పైనుంటదన్నట్టు. మనం మాట్లాడిన మాటల వల్ల ఎంతమంది ఇబ్బందికి గురవుతున్నారు. మనం చేసే చేష్టల వల్ల ఎన్ని జీవులు, ఎంత మనుషులకు ఇబ్బంది పడుతుందనేది ప్రత్యక్షంగా అక్కడ చూస్తామన్నట్టు. ఇంకా వాళ్ళకి టార్చర్ అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తులందరూ ఎంత మనోవేదనకు గురయ్యిర్రో ఆ పర్గేటరీ పీరియడ్‌లో అది చూస్తాడన్నట్టు. ఎందుకంటే ఇక్కడ నేను వేరు, నువ్వు వేరు అన్నప్పుడు వేరే వాళ్ళని గిల్లినా, గిచ్చినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా బాధ అనిపియట్లేదు. బట్ పైలోకంలో నువ్వు, నేను ఒకటే ఒక భావనతోని ఉంటాం గాబట్టి, అంటే తెలిసిపోతది గాబట్టి సత్యము, చూస్తాం గాబట్టి, వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినామో అది మనం ఇబ్బంది పడతాం అన్నట్టు. సో, అందుకే ఇక్కడ చేసే కర్మలన్నీ పైలోకాల్లో గూడా మనకి మళ్ళీ తిరిగొస్తాయన్నట్టు. అట్లా ఇట్లా తాగుబోతు గాని, ఈ ఈ యొక్క కఠినంగా ప్రవర్తించడం గాని, వీళ్ళందరికీ మళ్ళీ ఆ యొక్క పర్గేటరీ పీరియడ్‌లో ఎంతో వ్యధకు గురై, తర్వాత దాన్ని మళ్ళా అర్థం చేసుకొని, మళ్ళీ పై లోకాల్లోకెళ్ళి మళ్ళీ జన్మ తీసుకుంటారన్నట్టు. ఒక పర్గేటరీ పీరియడ్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడి నుంచి జన్మ తీసుకుంటారు. ఇది ఒక ఉదాహరణకు చెప్పాలంటే, ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినంక వెంటనే తను అన్నీ అర్థం చేసుకోవడానికి ఒక దశ ఉంటది. ఇప్పుడు హాస్పిటల్‌లో సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ ఒక 2, 3 రోజులు ఉంచండి. తను కొద్దిగా స్థితమైన తర్వాత తీసుకెళ్ళండి అన్నట్టు ఇది ఒక హాస్పిటలే అనుకోవచ్చు మనం. పర్గేటరీ పీరియడ్ అనేది చనిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా వాళ్ళకు స్వాంతన జరిగిన దాన్ని అర్థం చేసుకొని, నేను మళ్ళీ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేంత వరకు అట్లే వాళ్ళు అట్లుంటారన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మననెవ్వరు ఇక్కడ నూకేసి, కొట్టి "నువ్వు భూమికెళ్ళు" అని పంపరు. మనం సిద్ధంగా ఉన్నప్పుడే. ఎక్కడైనా గాని మనం సిద్ధంగా లేనిది ఎవ్వరు నేర్పియరు. నేర్చుకునే అవకాశాలు గూడా రావు. సో, వాళ్ళది వాళ్ళు ఆ పర్గేటరీ పీరియడ్ నుంచి ఓకే. నేను అన్నీ అర్థం చేసుకున్నా. ఈ తప్పులు చేసినా, తాగినా, తిన్నా, కొట్టినా, చంపినా ఇవన్నీ చేసినా. బట్ ఇప్పుడు బుద్ధికొచ్చినా ఇప్పుడు ఈ జన్మ తీసుకుంటా అని ప్రణాళికేసుకుంటాం. అక్కడ అన్నీ నేర్చుకుంటాం దానికి ఓకే. ఈ జన్మలో తాగినావు గదా! తాగకుండా ఉండాలంటే ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం నేర్చుకుంటాం. ఒకరిని కఠినంగా బిహేవ్ చేసినాం గదా! ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం నేర్చుకుంటాం. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మళ్ళీ గత జన్మ సంస్కారాల ప్రకారం, ఆ కర్మల ప్రకారం మళ్ళీ అదే చక్రంలో పడతాం. సో, మనం వచ్చేదంతా మంచిగా బతకడానికే వస్తున్నాం. ఆ యొక్క పనికిరాని కర్మల నుంచి సరిదిద్దుకోవడానికి వస్తున్నాం. కానీ మనం అదంతా ఏది గుర్తుండట్లేదు. పైనున్న స్టోరీ గాబట్టి మళ్ళీ గదే జంజాటలో పడి బురదలో ఇరుక్కుంటున్నాం అన్నట్టు. సో, ఎందుకంటే మర్చిపోతున్నాం ఎందుకొచ్చినాం అనేది. సో, అట్లా మనం చాలా క్లారిటీగా ప్రామిస్ చేసుకొనొస్తాం. ఈసారన్నా పలానా జన్మలో వీళ్ళకి ఇబ్బంది పెట్టినా గదా! ఈ పాఠం నేర్చుకున్నా. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి నన్ను ఒక తన్ను తంతాడు ఈ జన్మల పలానా టైంల. ఇప్పుడు నేను ఎట్లా డీల్ చేస్తా? నేను వాడిని చంపుతున్నానా? కొడుతున్నానా? తిడుతున్నానా? ప్రేమగా ఓకే అని యాక్సెప్ట్ చేస్తున్నా. వాళ్ళ ఆత్మస్థితి బట్టి. చూడండి బుద్ధుని మీద ఉంచినప్పుడు బుద్ధుడేమన్నాడు? అతనికి నాకేదో ఉంది. నేను అప్పుడే మర్చిపోయినా అన్నాడు. బట్ అదే మన మీద ఉంచితే ఒక వ్యక్తి చంపొచ్చు, ఒక వ్యక్తి తిట్టొచ్చు, ఒక వ్యక్తి కొట్టొచ్చు, ఒక వ్యక్తి నవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ దశను బట్టి. సో, ఇట్లా ఈ ఈ యొక్క జన్మలో మనకు జరిగే పరిస్థితులన్నీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వస్తున్నాయన్నట్టు. ఇప్పుడు ఒక మొదటి దశలో ఉన్న ఒక ఆత్మ మీద చుమ్మినా నేను సరిగ్గుండాలని ఒక పాఠం ఎంచుకోడు. ఆయనకు ఉమ్ముడెక్కడిది? వేరేటోళ్ళని నువ్వు కన్నెత్తి జూసినా, ఏందిరా అట్లా జూస్తున్నావు అని కొట్టే ఒక గుణం ఉన్న వ్యక్తి ఉమ్మేదాకా జూసుకుంటాడా? అంటే వాళ్ళ యొక్క ఆత్మ పాఠాలకు తగ్గట్టు ఏ స్థాయి ప్రకారం లెవెల్‌లో అయితే నేను డెవలప్ అవ్వాలో ఆ స్థాయి ప్రకారమే బెట్టుకుంటామన్నట్టు. సో, ఇప్పుడు మన ఈ జన్మలో ఏదైతే కష్టమొస్తుందో, మనం కరెక్ట్‌గా అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు. లేకపోతే రాదది.
ఎంత గట్టి కష్టం వస్తే అంత గట్టిగా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఎందుకంటే అదే కష్టంతోని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. సో అలా సో అట్లా మనం అట్లా ప్రణాళిక వేసుకొని వస్తాం ఉంటాం అన్నట్టు. ఇట్లా ఇంకొక స్టోరీ కూడా ఇంకా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారో పైలోకాలు ఎట్లుంటుందని చాలా క్లియర్ చెప్పిన అన్నట్టు. పైలోకాల్లో చాలా బ్రహ్మానందంతో బతుకుతారట వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మన భూమి మీద ఉన్నప్పుడు మనం నా వైఫ్ ఉంటేనే మంచిగుంటా, నాకు ఫోన్ ఉండాలి, నాకు బిల్డింగ్ ఉంటేనే మంచిగుంటా, ఇవి ఉన్నప్పుడు మనం బయట వాటి మీద డిపెండ్ అయ్యాం. ఒక ఆత్మజ్ఞాని మాత్రం ఏం చేస్తాడు? ఎవ్వరు ఉన్నా ఎవ్వరు లేకపోయినా నేను మంచిగా ధ్యానం చేసుకుని ఆనందంగా ఉంటా అని ఒక వ్యక్తిత్వం మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో. అటువంటి వ్యక్తి పైలోకంలో బ్రహ్మానందంగా వాళ్ళు నచ్చింది చేస్తారంట, ప్రశాంతంగా ఉంటారట. ఎందుకంటే రియాలిటీ అర్థమైపోతుంది. అక్కడ నా ఆట అయిపోయింది, నా భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, పేరు కూడా లేదు, ఇంకెవరు నేను. సో నా ఆట అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆట కోసం నేను సిద్ధమైతా అని ప్రశాంతంగా ఉన్న రోజులు బ్రహ్మానందంతో ప్రశాంతంగా వేరే వాళ్ళకి సహాయం అందిస్తారట. ఇక్కడ ఆ స్టోరీ కూడా చెప్తాం, ముందు ముందు చెప్తాం. వేరే వాళ్ళకి సహాయం చేయడం, వేరే వాళ్ళకి జ్ఞానం బోధించడం, స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరగడం, ఏ లోకం అంటే ఆ లోకం వెళ్ళడం. సో వాళ్ళకి ఎప్పుడు పని ఉంటేనే ఉంటదట. వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు, పని అందరికీ ఉంటది కాబట్టి సిద్ధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారంట, వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆ లోకంలో కూడా. సో ఇప్పుడు పత్రి సారు మన మార్గదర్శనంలో ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడ లేని వాళ్ళు కూడా పైలోకాల్లో కూడా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగింది, మరి పిల్లలు ఎట్లా అనే ఒక క్వశ్చన్ అడుగుతారు అన్నట్టు పీటర్. పిల్లల గురించి చెప్తాడు అప్పుడు. పిల్లలు కూడా ఎట్లా అంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జన్మ తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం జన్మ తీసుకున్నప్పుడు ఏంటంటే పైలోకాల్లో ఆ యొక్క 3, 4 సంవత్సరాలు లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు పైలోకాల్లో ఉంటాం కాబట్టి ఇక్కడ జన్మ తీసుకున్నాక 2, 3 సంవత్సరాలు కూడా మనకు ఆ భావాలు ఉంటాయి లోపల. అందుకే మనం చాలా ఆనందంగా ఉయ్యాల్లో ఆహ్లాదంగా ఉంటాం. ఎందుకంటే అక్కడ పైన నుంచి కిందికి వచ్చినాం కాబట్టి. ఇంకా ఈ పోర్లో పడేదాకా అట్లే ఉంటది. ఈ పోర్లో పడ్డ తర్వాత మన ఫేస్ పైన చిరునవ్వు పోతా ఉంటది. సో అట్లా మన కర్మానుసారంగానే పిల్లలు కూడా మరణిస్తారని గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న కర్మ పాఠాలకు తగ్గట్టు ఆత్మ ఎలా ఎదగాలో అలానే వాళ్ళు మరణిస్తా ఉంటారు అన్నట్టు. కాకపోతే వాళ్ళకి అంత బాధ ఉండదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా నాది నాది అని ఒక తత్వం రాలేదు కదా. సో పిల్లలు అట్లా ఆ పైలోకాల్లో కూడా ఈ పిల్లలందరినీ చూసుకోవడానికి ఆస్ట్రల్ తల్లులు ఉంటారు. మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు. వాళ్ళు మానసికంగా ఎదగడానికి వీళ్ళు సహాయపడతారు అన్నట్టు. ఎందుకంటే మనం ఏ శరీరంతోనే ఇప్పుడు ఈ శరీరంతో శరీరం విడిచిపెడితే ఈ సూక్ష్మ శరీరం కూడా ఇంతే ఉంటది అన్నట్టు, అది పెరగదంట. పిల్లలు ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు శరీరం విడిచిపెడితే ఆ 3 సంవత్సరాల్లో ఏ సూక్ష్మ శరీరం ఉంటుందో అంతే ఉంటది, అది పెరగదు ఇంకా. అంటే భౌతిక దేహం పెరుగుతుంది కానీ సూక్ష్మ దేహం పెరగదు. కాకపోతే వాళ్ళ బుద్ధి ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉండొచ్చు. శరీరం చిన్న ఉన్నంత మాత్రాన వాళ్ళు చిన్న వాళ్ళని ఏం కాదు. సో అట్లా వాళ్ళ శరీరం మాత్రం అట్లే ఉంటుందంట. సో ఇక్కడ ఒక స్టోరీ కూడా చెప్పిండు అన్నట్టు. ఒక ఒక పేద భార్యాభర్తలు ఉంటారు అన్నట్టు. చాలా వాళ్ళు పేద. అరే తిందామన్నా గానీ డబ్బులు ఉండయి. కాకపోతే బిడ్డను కనాల్సి వస్తది. బిడ్డను కంటారు. బిడ్డను కన్న తర్వాత ఆహ్, ఇంకా బిడ్డ ఒక 2, 3 సంవత్సరాలు తర్వాత 3 సంవత్సరాలకు చనిపోతది ఆ బిడ్డ. మస్తు బాధపడతారు. ఒక్కతే బిడ్డ, ఇంత అపురూపంగా పెంచుకున్నాం, బిడ్డ చనిపోయిందని చాలా బాధపడతారన్నట్టు. కొన్ని సంవత్సరాల వరకు ఎంత అనుకున్నా బాధ పోదు. వాళ్ళు నెల రోజుల తర్వాత కూడా అనుకుంటారు. మనం మర్చిపోవాలి, మర్చిపోవాలి అనుకుంటే మళ్ళీ బాధపడతా ఉంటారు. ఆ బాధ పోదు. దాని తర్వాత అతను చాలా పేదవాడు గదా! ఇంక బిడ్డ చనిపోయిన దుఃఖంలో నేను ఎట్లైనా కష్టపడి నేను ఎదగాలి, నేను చాలా సక్సెస్‌ఫుల్ కావాలని ఒక 4, 5 సంవత్సరాలు బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు. అప్పుడు కొంచెం మంచిగా ధనవంతుడుగా అయితాడు. ధనవంతుడైన తర్వాత మళ్ళీ కొడుకు పుడతాడన్నట్టు. సో ఇక్కడ ఈ గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఆ బిడ్డ చనిపోవడానికి కారణం ఏందంటే, ఆ బిడ్డ చనిపోవడం వల్ల వీళ్ళ గత జన్మలో ఉన్న ఏదైతే దుఃఖం ఉందో, ఆ దుఃఖం ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఒకటి. ఇంకొకటి, వీళ్ళు ధనవంతులుగా ఎదగాలంటే ఆ వ్యక్తిలో ఒక మార్పు రావాలంటే ఈ చావు వల్ల ఆ వ్యక్తి కసిగా ఒక ఎదగాలని ఒక కోరిక పెరుగుతది. దానివల్ల అతను ఆర్థికంగా ఎదుగుతాడు. ఇంకొకటేందంటే, నువ్వెప్పుడైతే వీళ్ళు ధనవంతులుగా పుడతావో, ఆ ధనవంతులుగా ఉన్నప్పుడు పుడితే నువ్వు మంచిగా చదువుకుంటావు. నీకు మంచిగా జ్ఞానం అందుతదన్నట్టు. మంచి స్కూల్‌లో ఏస్తారు. మంచిగా జ్ఞానం అందుతారు. అంటే ఇక్కడ ఒక మరణం వెనకాల ఇన్ని ప్రణాళికున్నాయి. తల్లిదండ్రుల మధ్యలో ప్రణాళికుంది. ఈ యొక్క ఆత్మకు ప్రణాళికుంది. సో చూడ్డానికి మాత్రం ఒక బిడ్డ చనిపోయారు, దుఃఖం, ఏడవాలి గంతే అని. కాకపోతే ఎనకాల స్టోరీ చూస్తే ఆ బిడ్డ మరణం ఇతను ధనవంతుడు కావడానికి కారణమైంది. ఆ బిడ్డ మరణం గత జన్మలో ఉన్న కర్మ ప్రక్షాళన జరిగింది.
ఆ బిడ్డ కాస్త మళ్ళీ కొడుకు వచ్చి, అంటే కూతురు కాస్త కొడుకు వచ్చి మళ్ళీ ఆనందంగా జీవించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం వచ్చింది. అంటే ప్రతి జీవితంలో, మన జీవితంలో ఈ రోజు వస్తున్న కష్టం అన్నిటి వెనకాల ఉన్న ఆ యొక్క కార్యకారణ సంబంధం చూస్తే అన్ని మంచికి జరుగుతాయి అన్నట్టు. కాకపోతే మనకు అర్థం కాక ఈ కళ్ళతోని చూసి, నిన్న మేడం చెప్పింది కదా స్టోరీ. సో గుర్రం పోయినప్పుడు అక్కడ అందరు వచ్చి నీ బతికింతే, నీ గాచారం మంచిగా లేదన్నారు. నా గాచారం ఎందుకు మంచిగా లేదు, అంతా మంచికే అని అన్నాడు. అట్లే సేమ్ ఇదే విధంగా మన జీవితంలో ఏదైతే జరుగుతుందో ఇక్కడ మంచి చెడు అని ఏం లేదు, అన్ని మంచే. ఎందుకంటే మంచి లేనిదనేది జరగదు. అది ఏదైనా గానీ మంచి జరుగుతుందని మనం దానిని కొద్దిగా ఆగి చూస్తే మనకు అర్థమవుతది. కొద్దిగా ఆగి చూసినా అర్థమైతది. మనం బాగా ధ్యానం చేసి దా ఆ ఆన్సర్‌ని అర్థం చేసుకున్న, ఆ క్వెషన్‌ని మనం వేసుకున్నప్పుడు కూడా మనకు అర్థమైతది. ఈ రోజు ఇట్లా ఎందుకు జరిగిందనేది. అట్లా ఎన్నో రకాలైన కర్మలు, ఎన్నో రకాలైన జన్మలు, ఎన్నో రకాలైన అవకాశాలు, ఎన్నో రకాలైన మార్పులు అట్లా మారుతా వస్తూ ఉన్నామన్నట్టు. ఇంకా ఈ యొక్క గురువు గారు అన్ని లోకాలు తిప్పుతా ఉంటాడన్నట్టు. పై లోకాల్లో ఈ లోకం ఇట్లుంటది, ఈ లోకం ఇట్లుంటదని జెప్పి ఒకానొక లోకంలో ఇక భూమి మీదకొస్తారు. భూమి మీదకొచ్చి భూమి లోపటికెళ్తారు. భూమిలోకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఈ యొక్క ఏమంటారు? ఆహ్ ఈ చేపల్లాంటి కొన్ని జంతువులుంటాయి. అవి ఎప్పుడు మనుషులకు కనిపియవట. అటువంటి జంతువులు గూడా జీవిస్తాయి. కింద ఒక గుహ చూపిస్తుండట. అందమైన చెట్లు, వృక్షాలు ఇవెవ్వరికి కనిపియవు. ఇవి ఈ మనుషులు చేపలు వాళ్ళు పడతా ఉంటారు గదా! వాళ్ళకి గూడా ఈ జంతువులు చిక్కవు. ఎంత లోపటికైనా గాని వాళ్ళు అంత ఈజీగా దొరకదు. అంత గొప్ప సముద్రం లోపట ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంది అని జెప్పి చూపిస్తాడన్నట్టు. ఇతను అన్నీ ఇంకా ఆశ్చర్యపోయి జూస్తా ఉంటాడన్నట్టు. ఎందుకంటే ఇతను రాత్రి 10 గంటలకు శరీరం నుంచి బయటకొస్తాడు. ఆ టాబ్లెట్ 10 గంటలు పనిచేస్తదన్నట్టు శరీరంలోకి రావడానికి. అంటే 10 గంటల వరకు ఇక అక్కడ మొత్తం సినిమా చూసినట్టు చూపిస్తా ఉంటాడన్నట్టు. ఒక గురువు గారు ఈ వ్యక్తికి. ఇంకా పైలోకాల్లో అన్నీ చూపిస్తా ఉంటాడు. చూపిస్ చూపిచ్చి ఇంకా ఒక రెస్టారెంట్‌కెళ్తాడన్నట్టు. రెస్టారెంట్‌కెళ్ళిన తర్వాత ఆ యుద్ధ సమయం. రెస్టారెంట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చుందామని అక్కడ వెళ్లి ఉండబోతే గురువుగారు ఉండి అడుగుతాడు. "ఏం చేస్తున్నావు?" అంటే అక్కడ వెళ్లి కూర్చున్నా అంటే, "ఎందుకు కూర్చుంటున్నావు అక్కడ?" అంటే, "ఆ సీట్ ఖాళీగా ఉంది గదా! అందుకే కూర్చుంటున్నా" అంటే, "సీట్ ఖాళీగా ఉందని నీకు తెలుసు. ఇంకో గంటకు ఎవరో వచ్చి అక్కడ ఎవరైనా కూర్చున్నారనుకో నీకు ఇబ్బందయితదని" చెప్తాడన్నట్టు. ఎందుకంటే మనం ఈ యొక్క ఇప్పుడు శరీరం, ఆ శరీరంతోని మనల్ని చూస్తారు. బట్ మనం వాళ్ళని చూడలేం గదా! సో, వీళ్ళు భూమి మీద ఉన్న రెస్టారెంట్‌లోకొచ్చిర్రు గాబట్టి, ఒక వ్యక్తొచ్చి ఆ వ్యక్తి మీద కూర్చున్నప్పుడు ఏందంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండదట. ఏం గాదు. కాపోతే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండదట. సో, నువ్వు ఆ టేబుల్ మీద కూర్చున్నావనుకో, ఎవరన్నా ఒకరొచ్చి నీ మీద వచ్చి కూర్చుంటారు మరి జాగ్రత్త అని చెప్తారు. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంక అక్కడ ఒక హాస్టల్ టేబుల్ ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చుంటారన్నట్టు. ఇక్కడ ఏమైపోతదంటే వాళ్ళకు ఆస్ట్రల్‌గా ఏందంటే ఎంటనే మేనిఫెస్ట్ అయిపోతాయన్నట్టు. అప్పటికప్పుడు ఏది కావాలంటే అది టేబుల్ ఏది కావాలంటే అది. ఇక వాళ్ళు అదే రెస్టారెంట్‌లో కూర్చుంటారన్నట్టు. అదే రెస్టారెంట్‌లో ఎందుకు కూర్చుంటారంటే వీళ్ళకు చాలా మంది ఈ తా భూమి మీద బాగా తాగుడు అలవాటున్న వాళ్ళు బార్‌ల దగ్గరకి పోయి కూర్చుంటారట. ఎందుకు బార్‌ల దగ్గరకి పోయి కూర్చుంటారంటే వేరే వాళ్ళు తాగుతా ఉంటే తృప్తి పడతారట వీళ్ళు. ఎందుకంటే తాగుదామంటే నోరుండదు, కడుపుండదు గదా! తాగినా గాని ఆ ఫీలింగ్ రాదు గాబట్టి వాళ్ళు స్మోక్ చేస్తే వీళ్ళు స్మోక్ చేసినట్టు అమ్మ! అని. వాళ్ళొక పెగ్గేస్తే వీళ్ళు పెగ్గేసినట్టు ఫీల్ అవుతారట ఆ బార్‌లలో. అందుకే ఆ బార్‌ల చుట్టూ గూడా చాలా వరకు ఈ ఆత్మలెక్కువుంటాయట. అందుకే బార్‌లు చాలా ప్రశాంతంగుంటాయి. ఆ బార్ వాతావరణమే చాలా పెంటగుంటది. ఆహ్, సో, అట్లా హ్మ్. వీళ్ళేందంటే పైన అద్భుతంగా మంచి రెస్టారెంటే క్రియేట్ జేసుకోవచ్చు అప్పటికప్పుడు. కాకపోతే ఏందంటే భూమి మీద ఉన్నట్టే ఫీల్ గావాలి గాబట్టి, ఇంకా వీళ్ళు మంచిగా టేబులేసుకొని, ఒక 2 చైర్‌లు ప్రిపేర్ చేసుకొని కూర్చుంటారన్నట్టు. కూర్చొని సరే ఇప్పుడు మరి మెనూ చూద్దామంటే, మెనూ చూసుడెందుకు? నువ్వేది కావాలంటే అదొస్తది. భూమి మీద రెస్టారెంట్‌లంటే ఏదుంటే అది ఆర్డర్ జేయాలి. ఇక్కడ అట్లా గాదు గదా! ఏది కావాలంటే అదొస్తది. ఇంకా వాళ్ళు చెరో వైపు కూర్చొని ఒక సర్వెంట్‌ని గూడా క్రియేట్ చేసుకుంటారన్నట్టు. అప్పటికప్పుడు ఆలోచనలతోని. సర్వెంట్‌ని క్రియేట్ చేసుకొని, ఇంకా ఇతను ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తాడు. ఈ గురువు గారు. ఇతను ఆళ్ళ తమ్ముడు గూడా ఉంటాడు. తమ్ముడు గూడా ఇంకో చాక్లేట్ ఏదో ఆర్డర్ ఇస్తాడు. ఇతనుండి "నీకేం కావాలి నాయనా" అంటే, "నాకొక పెగ్గు తీసుకురా" అంటాడన్నట్టు విస్కీ. ఎందుకంటే అప్పుడే ఇంకా అనుకుంటున్నాడన్నట్టు మనసుల. ఇది కూడా రాస్తాడు బాగా. "నేను 2 రోజుల నుంచి పెగ్గు గూడా ఎయలేదు. ఈ గురువు గారు చెప్పిండని. అట్‌లీస్ట్ ఇక్కడ తాగితే ఎట్లా కిక్ ఎక్కదు. బట్ ఒక తృప్తి అని ఉంటది గదా!" అని చెప్పి ఆర్డర్ చేసుకొని ఇంకా వాళ్ళు మాట్లాడుతా ఉంటారన్నట్టు. అన్ని విషయాలు చాలా క్లియర్‌గా చెప్తాడన్నట్టు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ గురువు, ఇతను ముగ్గురు కలిసి ఇంకా చాలా విషయాలు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారన్నట్టు. అయితే అక్కడ ఇతన్ని అడుగుతాడన్నట్టు. "తమ్ముడు నువ్వు చనిపోయినప్పుడు నీకెట్లా అనిపించిందో ఒకసారి చెప్పవా?" అంటాడన్నట్టు.
చెప్పవా అన్న తర్వాత వాళ్ళ తమ్ముడుండి ఆలోచిస్తాడన్నట్టు. చెప్పడన్నట్టు. ఎందుకంటే భయమైతది. సో, అప్పుడు గురువుగారుండి అడుగుతాడన్నట్టు. "నువ్వు ఇప్పుడే అడగకు అతన్ని. అతనికింకా చనిపోయిన అనే ఒక ఉడుకు రక్తం ఇంకా కొంచెం ఉన్నది. అంత తొందరగా పోలేదు. మొన్ననే చనిపోయిండు గదా! ఇంకో 2, 3 నెలలకో లేకపోతే 2 సంవత్సరాలకో అడిగితే చావనేది బోర్ కొడతది. పాతదయిపోతది. ఇంకా ఇతన్నడుగుతాడట. అక్కడతను పరిచయం అయితాడంట. ఇక్కడ గూడా ఏంటంటే చాలా విచిత్రంగా అనిపిస్తది. భూమి మీద గదా మనుషులున్నట్టు ఆ లోకంలో ఉంటారా అంటే నిజంగా ఉంటారు. అంటే నాకొక ఎక్స్‌పీరియన్స్‌లో అక్కడ చాలా మందున్నారన్నట్టు. అక్కడ ఒక లోకం ఉంది. నాకు అర్థమైంది నేను ఈ శరీరంలో లేను. బట్ వేరే లోకంలో ఉన్నా అని. ఈళ్ళు మాత్రం సేమ్ మనుషుల్లాగానే కనిపిస్తున్నారు. నిజంగా వీళ్ళు ఇది నేను భ్రమ పడుతున్నానా? అసలేంటి అనేది చూస్తా ఉన్నానన్నట్టు. అక్కడ అందరిని చూస్తా ఉన్నా, అందరిని కలుస్తా ఉన్నా. అక్కడ అందరికి ధ్యానం చెప్తా ఉన్నా. నాకర్థం అవ్వట్లేదు నేనెందుకు ధ్యానం చెప్తున్నా అనేది. సో, అక్కడ అందరూ నన్ను జూస్తా ఉన్నారు. అక్కడ గూడా ఎన్నో అంటే వేరే వేరే ఎన్నో లోకాలుంటాయి. ఎన్నో లోకాలలో, ఎన్నో డైమెన్షన్‌లలో మనుషులుంటున్నట్టు. సో, వాళ్ళు వేరే వేరే రూపాలతో ఉన్నా గాని, మనం మాత్రం కొన్ని కొన్ని సార్లు ఊహించుకున్నట్టే కనిపిస్తారన్నట్టు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ప్లేయిడియన్స్ ఉన్నారనుకోండి. ప్లేయిడియన్స్ ఫేస్ పెద్ద తల ఉంటదనుకోండి. బట్ వాళ్ళ తల అట్లా చూడం మనం. ఒక మనిషిలాగానే చూడాలనుకుంటే ఒక మనిషిలాగానే కనిపిస్తా ఉంటారు. కాపోతే ఆళ్ళు మన జాతులు గాదు. మనం ఒక మనిషిని ఎట్లా గావాలంటే అట్లా ఊహించుకుంటున్నాం. కాపోతే అక్కడ ఉన్నది ఒక మనిషి గాదు. వేరే లోకవాసి. మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం. అట్లా ఇక్కడ భూమి మీద ఉన్నట్టే అక్కడ గూడా ఎంతో అద్భుతమైన ప్లేసెసు, అద్భుతమైన టెక్నాలజీ. ఇక్కడ మనం హెలికాప్టర్ ఇవన్నీ అంటున్నాం గదా! అక్కడ యూఎఫ్ఓలుంటాయి. యూఎఫ్ఓలో ఏమంటారు? ఫ్లయింగ్ సాసర్స్ అంటారు. ఆ యూఎఫ్ఓలుంటాయి. అద్భుతమైన టెక్నాలజీ ఉంటాయి. ఆ ప్రకృతిని జూస్తే ఈ భూమి మీద మనం అంత అద్భుతమైన ప్రకృతిని ఈ కళ్ళతోని ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. అంత అద్భుతమైన ప్రకృతి. సో, అంత అద్భుతమైన లోకాల్లో ఎన్నో అద్భుతమైన లోకాలు వీళ్ళు విహరిస్తా ఉంటారన్నట్టు. సో, అట్లా ఇక్కడ వాళ్ళకొక ఫ్రెండ్ పరిచయం అయితాడు. పక్కన ఉండి వస్తాడన్నట్టు ఒక ఫ్రెండు. వచ్చిన తర్వాత ఇతనెళ్లి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తా ఉంటాడన్నట్టు. అతను ఎంత మాట్లాడినా గాని ఇతని వైపు చూడడు. వాళ్ళ ఫ్రెండ్స్ వైపే మాట్లాడతాడు. ఇతను ఒక అరగంట విసిగిపోయి ఇతను గురువుగారి దగ్గరకొచ్చి, "గురువుగారు మా ఫ్రెండు ఖాస్ దోస్తు నేనెంత మాట్లాడినా సప్పుడు చేస్తలేడంటే, నువ్వు శరీరంతో లేవు. ఆ వ్యక్తి శరీరంతో ఉన్నాడు. మరి ఎట్లా తెలుస్తది శరీరంతో ఉన్నవాళ్ళు, శరీరంతో లేని వాళ్ళంటే, శరీరంతో ఉన్న వాళ్ళేందంటే, వాళ్ళ ఆరా క్లియర్‌గుండదు. స్పష్టంగుండదు. నువ్వు ఈ వ్యక్తిని జూడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ తమ్ముని జూడు, అతన్ని జూడు కొంచెం కొంచెం బ్లాక్స్ ఉన్నట్టు కనిపిస్తది. సో, ఆ డిఫరెన్స్‌తోని అర్థం చేసుకోవాలి. నువ్వు కొత్త గదా! కొత్త స్టూడెంట్‌గా నీకు అర్థం అవుతలేదు. ఎవరు నిజంగా భూమి మీద ఉన్నారు? ఎవ్వరు ఆత్మలనేది నీకు అర్థం అవుతలేదు. అంటే ఎవరు సూక్ష్మ శరీరంతో ఉన్నారో అర్థం అవుతలేదు. అప్పుడు అతను కొద్దిగా నేర్చుకుంటాడు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి పక్కన కూర్చుంటాడన్నట్టు. పక్క టేబుల్‌ల వాళ్ళు గూడా రెస్టారెంట్‌కచ్చి, ఆ బార్‌కచ్చి ఉంటారన్నట్టు. ఆత్మనే. ఆత్మతోని అడుగుతారు. మీరు ఎట్లా చనిపోయారని. ఇప్పుడు మనం బస్‌లో పోయేటప్పుడు అడుగుతాం గదా! ఏ ఊరు ఎవుతురనేది. సో, వీళ్ళ ఆత్మ స్టోరీ గూడా మీరు ఎట్లొచ్చిర్రు ఇక్కడికంటే, నేను గూడా మొన్న యుద్ధం జరిగింది గదా! అలా చనిపోయినా అంటాడన్నట్టు ఈ వ్యక్తి. అన్న తర్వాత ఇతను అడుగుతాడన్నట్టు. అవునా! ఎట్లా చనిపోయినావు అంటే, ఇట్లా యుద్ధం చనిపోయినంక వెంటనే నా శరీరంలోకెళ్ళి బయటకొచ్చినాయి. అంతా స్టోరీ తను క్లియర్‌గా వివరిస్తాడన్నట్టు. మరిప్పుడు ఎట్లుంది నీ లైఫ్ ఇక్కడ ఎట్లుందంటే, నాకు పిచ్చి బోర్ కొడుతుందంటాడంట. ఎందుకు బోర్ కొడుతుందంటే, ఎందుకు బోర్ కొట్టది? ఈ భూమి మీద అయితే ఎన్నో ఛాలెంజెస్ ఉండే. నేను ఆర్మీగున్నప్పుడు మస్తు పన్నాగాల కమ్మి వాళ్ళని ఎట్లా చంపాలి, ఎట్లా చేయాలనేది మస్తు కిక్కుండే. ఇప్పుడు ఎవరిని చంపాలన్నా వాడినక్కడ సృష్టించుకోవచ్చు, చంపొచ్చు. కిక్కు లేదు. అంటే ఇక్కడ ఏది జేసినా గాని అక్కడికప్పుడు అయిపోతుంది. నేను గోల్ఫ్ ఆడదామని పోతే నేనే గెలుస్తున్నా. ఏం లాభం? ఎన్ని కావాలంటే అన్నొస్తున్నాయి. ఇప్పుడు చూడండి మన జీవితంలో గూడా, ఇప్పుడు మనకేం గావాలంటే అది ఈ క్షణంలో వచ్చిందనుకో పిచ్చి బోర్ కొడతది. దాన్ని కష్టపడి దాన్ని సాధించుకుంటే మనకస్తది తప్ప, మనకిప్పుడు ఈ క్షణంలో 10 బిల్డింగ్‌లు కావాలంటే 10 బిల్డింగ్‌లొచ్చేస్తే మనకు బోర్ కొట్టేస్తాయి. ఇంక 10 బిల్డింగ్‌లొద్దంటాం. అట్లా అతనికి గూడా బోర్ కొట్టుతుంది నాకు. భూమి మీదే మంచిగుంది నాకు. మస్తు కిక్కు ఉండే లైఫ్ అని చెప్తాడన్నట్టు. ఇంకా అక్కడ ఒక యుద్ధం జరుగుతా ఉంటే ఇతన్ని పీటర్‌ని తీసుకొని ఎళ్తాడన్నట్టు. "నీకొక స్టోరీ చూపిస్తదా" అని చెప్పి తీసుకొనెళ్తాడు. తీసుకొనెళ్ళి అక్కడ యుద్ధం జరుగుతా ఉంటే హ్మ్, ఒక హెలికాప్టర్‌లో కింద పడతదన్నట్టు. కింద పడితే ఇతని గురువుగారిని అతని దగ్గరకి తీసుకెళ్ళి, "ఇప్పుడు నువ్వు చాలా గమనించు నేనేం చేస్తున్నా" అని ఆ యొక్క హెలికాప్టర్ కింద పడంగానే అందులో నుంచి ఒక వ్యక్తి బయటకొస్తాడు. బయటకొచ్చి శరీరాన్ని చూస్తాడు. కాలిపోతున్న శరీరాన్ని చూస్తాడన్నట్టు. చూసినంక ఎంటనే ఇతని గురువుగారు పోయి ఆహ్, ఆహ్, చెప్తాడన్నట్టు. "నువ్వు చనిపోయినావు నాయన" అంటే, "నేనెట్లా చనిపోయినా నేనున్నా. నా శరీరం ఆడనే ఉంది. ఇది, అది" అని చెప్తాడన్నట్టు. చెప్పిన తర్వాత అతనికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, "నువ్వు చనిపోయినావు. నీ శరీరంలో ఉన్న ఆ యొక్క ఎథరిక్ భాగం నీకు అతుక్కుంది.
నువ్వు సంకల్పంతోని ఆ ఎథరిక్ బాడీని రిలీజ్ చేసి ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిపోతుంది అంటాడట. అన్న తర్వాత నా ఎథరిక్ బాడీ నేను రిలీజ్ చేసుకున్న తర్వాత అక్కడికప్పుడు అది కరిగిపోతుంది అన్నట్టు. ఎథరిక్ భాగం అనేది సింపుల్ ఏం లేదు, చాలా పల్చగా ఉంటుంది, కరిగిపోతుంది అన్నట్టు. ఇంకా అతన్ని తీసుకొని చాలా క్లియర్ గా చెప్తాను. లేట్ అయింది మాస్టర్స్, ఇంకో 5 నిమిషాల్లో ఫినిష్ చేద్దాం, టైం నిలవట్లేదు. సో అతనికి చెప్తా అన్నట్టు. ఇంకా అతనికి చాలా బాధపడుతూ ఉంటాడు కదా, అప్పుడు అతను చెప్తా ఉంటాడు అన్నట్టు. సో నువ్వేం బాధపడకు, అక్కడ ఉన్న నీ గేమ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ కష్టాలన్నీ అయిపోయినాయి భూమి మీద. ఇప్పుడు నువ్వు హాయిగా బతకడానికి శరీరంలో నుంచి బయటకు వచ్చినావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తాడట. తల్లిదండ్రులు వాళ్ళు అర్ధరాత్రి నిద్రలో ఉంటారు, వాళ్ళు అర్ధరాత్రి నిద్రలో ఉంటారు. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు శరీరంలో నుంచి ఆస్ట్రల్ గా బయటకు వస్తారు అన్నట్టు, అక్కడ పక్కనే ఉంటారు అన్నట్టు. అంత వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఎదగలేరు కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు అన్నట్టు. ఇంకా ఇతని కొడుకుని కలుసుకుంటారు అన్నట్టు. కొడుకుని కలుసుకొని ఈ గురుగారు చెప్తారు అన్నట్టు, రేపు పొద్దున మీకు ఫోన్ వస్తుంది, మీ కొడుకు చనిపోయినట్టు వస్తుంది, దానికి రెడీగా ఉండండి మీరు, ఎందుకంటే మీ కొడుకు ఇక్కడ హాయిగా ఆనందంగా మంచుకుంటాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, దానికి మీరు సిద్ధంగా ఉండండి. అంటే వీళ్ళు అమ్మని అంటే ఓకే ఓకే, మా కొడుకు హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీ అని చెప్పి ఈ గురువు గారికి చెప్తారు అన్నట్టు. సో చెప్పిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టే శరీరంలోకి వచ్చేస్తారు. శరీరంలోకి వచ్చేసి దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళు మొత్తం ఏదైతే రాత్రి గురువు గారు చెప్పినా అంత మర్చిపోతారు. కళ్ళలాగా, పీడకలలాగా ఉంటుంది అలా అంతే. పొద్దున ఫోన్ వస్తుంది, మళ్ళీ దుఃఖపడతా ఉంటారు, సేమ్ రొటీన్. రాత్రి అదే శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు కొడుకుని చూసుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, నువ్వు మంచుకుంటే మేము మంచుకుంటాం బిడ్డ అన్నారు. తెల్లారులు ఇవ్వగానే మొత్తం స్టోరీ మొత్తం మర్చిపోయి అజ్ఞానంతో మళ్ళీ ఏడ్చుకుని మొదలు పెట్టారు. మన జీవితంలో చాలా వరకు మనకంత కనెక్షన్ కళలో పోయి అంత చూసుకొని వస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న సమస్యలు, కార్యకారణ సంబంధాలు, కర్మలు, ఆత్మ కాంట్రాక్ట్ ప్రకారం ఏదైతుందో అది. కాకపోతే దురదృష్టవశాత్తు మనకి ఏం గుర్తుండట్లేదు కాబట్టి రాత్రి మా కొడుకు కళ్ళు వచ్చిండు, మా నాన్న కళ్ళు వచ్చిండు, చనిపోయిన నాన్న కళ్ళు వచ్చిండు, ఇట్లా గుర్తుంటది కొంచెం కొంచెం. బట్ రాత్రి ఎవరైతే చాలా ఎరుకుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, మాట్లాడి కాసేపు ప్రకృతిలో ఆడ కూడా గడుపుతాం, అవసరమైతే గడిపి మళ్ళీ తిరిగి వస్తాం. సో ఇట్లా ఇతని పీటర్ చాలా క్లియర్ కూర్చోడు అన్నట్టు. ఆహా, ఈ విధంగా ఉంటదా అంటే ఒక మనిషి మరణించగానే ఒకరు వచ్చి వాళ్ళకు సహాయపడాలి, సహాయపడి వాళ్ళకు ఉన్నది వివరించి ఆ పర్గేటరీ దశకు వాళ్ళకి తీసుకెళ్ళాలి, అంటే ఆ పైలోకాలకు వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇట్లా ఎంతో మంది అక్కడ పనిచేస్తూ ఉంటారట హాస్టల్ గా. వాళ్ళ పనే అదట, చనిపోగానే టక్కన ప్రత్యక్షం అవుతారు, చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా తీసుకొని వెళ్తారు. ఇట్లా ఈ చావు అనేది ఇట్లుంటది. ఆ తర్వాత మళ్ళీ పైలోకాల్లోకి వెళ్ళి కర్మలు చూసుకొని, పాఠాలు చూసుకొని, ప్రణాళిక వేసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఇక్కడ మళ్ళా ఆట స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కేవలం కొన్ని రోజులే ఉంటారు, మీరు అక్కడి వాళ్ళే, ఇక్కడ కేవలం కొన్ని రోజులు పరీక్షలు రాసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి వచ్చారని చెప్తా ఉంటారు. సో ఆల్మోస్ట్ 50% బుక్ అయిపోయింది మాస్టర్స్, 50%. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదనిపించింది. అట్లా ఇంకా ఆ రోజు ఒక రోజు ఇదంతా 10 గంటల్లో ఇదంతా నేర్పిస్తాడు అన్నట్టు. ఆ యొక్క పీటర్ రిషల్ కి ఈ యొక్క గురువు గారు అన్ని నేర్పిస్తాడు, నేర్పించి ఇతని గుర్తుండాలని చెప్పి ఆ మైండ్ లో ఉండే ఒక నర్వ్ను సెట్ చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇతను కూడా మళ్ళీ తెల్లారొచ్చి నోరు తెరిచింది అనుకో రాత్రి ఏమైందని వేస్ట్ అవుతుంది అంతా. గురువు గారి ప్రణాళిక ఏంటంటే నువ్వంతా చేసిందంతా గుర్తుండాలి, గుర్తుండి రాయాలి, ఎంతో మందికి ఉపయోగపడాలి నీలాంటి వాళ్ళకు. నా కొడుకు చనిపోయిండు, నా తల్లి చనిపోయింది, నా బిడ్డ చనిపోయిండు, నా భర్త చనిపోయిండు, వీళ్ళందరూ చనిపోతారు, దేవుడు ఇట్లెందుకు చేసిండు, నేను కూడా చచ్చిపోతా, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి కదా చాలా మందికి. సో వీళ్ళందరికీ ఈ జ్ఞానం అంతా ఉపయోగపడాలి. ఎవరు ఎక్కడికి పోవట్లేదు, అందరు మీతోనే ఉన్నారు, మీ చుట్టుపక్కలనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి పోలేరు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళని కలుస్తారు. కేవలం కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిర్రు. ఆ నుంచి ఇప్పుడు దుబాయ్, సౌదీ వచ్చినంత మాత్రాన మనిషి లేడు కానీ, అక్కడ లేకపోయినా కానీ మనిషి ఇంకా దుబాయ్లో ఉన్నాడు కదా, ఫ్రాన్స్ లో ఉన్నాడు కదా, ఇండియా లేకపోయినా. ఇదే విధంగా ఈ భూమి మీద లేకపోయినా పైలోకాలు ఉన్నారు. కాబట్టి మనకు పైలోకం కనిపించట్లేదు కాబట్టి దుఃఖం పెరుగుతుంది. సో ఈ జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా కానీ చనిపోయినప్పుడు దుఃఖపడద్దు ఎక్కువ, వాళ్ళు కూడా ఏదో ఒక శరీరంతో ఉన్నారు, మనం అందరం కలుసుకుంటాం, పైలోకాల్లో విహరిస్తాం అనే ఒక జ్ఞానం మనకు అర్థమవుతా ఉంటుంది అన్నట్టు. సో ఇది మాస్టర్స్. సో మిగతా 50% మనం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. సో ఫైనల్ గా కంక్లూజన్ కి వస్తే మన యొక్క జీవిత పరిణామ క్రమం, అంటే మన యొక్క ఆత్మ పరిణామ క్రమం అనేది ఎప్పుడో మొదలైంది, ఎప్పటికీ ఉంటది. ఇక్కడ నేర్చుకుంటే అక్కడ నేర్చుకుంటే మనం చేస్తున్న ప్రతి దానికి కర్మ ఉంటది. ఎవ్వరు దూరం అవుతలేరు, కాస్త బ్రేక్ ఇస్తారు అన్నట్టు, ఇంటర్వెల్ ఇస్తారు అంతే.
ఒక గంట చేస్తున్న ప్రతి దానికి కర్మ ఉంటది. ఎవ్వరు దూరం అవుతలేరు. కాస్త బ్రేక్ ఇస్తుర్రు అన్నట్టు, ఇంటర్వెల్ ఇస్తుర్రు అంతే. ఒక గంట సేపు ఈ భూమి మీద చాలా పెద్దగా కనిపిస్తుంది. 50 సంవత్సరాలు వాళ్ళు లేకుండా జీవించాలన్నా, ఇంకా లేదంటే ఇంకో 10 సంవత్సరాలు ఇట్లా పెద్దగా కనిపిస్తుంది, కానీ ఆత్మ దృష్టిల నుంచి ఇంకో 10 రోజుల అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వందల లక్షల జన్మలు చూసుకుంటా వస్తున్నాం కాబట్టి ఈ 10 రోజులు పెద్ద లెక్కేం కాదు. నువ్వు లేకుండా అయినా నువ్వు ఉండొచ్చు, నేను లేకపోతేనే బాగా పాఠాలు నువ్వు నేర్చుకోవచ్చు అని ఒక కాంట్రాక్ట్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళు అందుకే ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటే ఆ పాఠాలు నేర్చుకుంటాం, రేపు ఎవరైతే లేరో వాళ్ళు లేనప్పుడు ఆ పాఠాలు నేర్చుకుంటాం. ఈ రోజు మనకి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, ఇల్లు, కారు, భూములు, బంగ్లాలు, ఈ యొక్క రిలేషన్స్, వాటి వల్ల నేర్చుకుంటాం. రేపు అవి పోయినప్పుడు కూడా వాటి వల్ల కూడా నేర్చుకుంటాం అన్నట్టు. సో ఇట్లా మనం ఈ యొక్క కర్మ నుంచి కొన్ని తెచ్చుకొని గ్లాస్ లో ఆడుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ కాగానే వేకేట్ చేస్తాం, అయిపోతుంది సినిమా. మళ్ళీ పోతాం, మళ్ళీ తెచ్చుకుంటాం, నింపుకుంటాం మన శక్తికి తగ్గట్టు, మళ్ళీ తాగుతాం. సో ఇదే ఇంకా ఇక మన మన ఇదే జీవితం. కాకపోతే ఏంటంటే గ్లాసులు మారుతుంది కానీ నీళ్లు మారతలే. లోపటున్న పదార్థం మారట్లేదు, శరీరం మారుతుంది. కోటు చేంజ్ చేస్తున్నాం. ఈ రోజు నల్ల కోట్ వేసుకున్నా, రేపు తెల్ల కోట్ వేసుకున్నాం, కాబట్టి లోపటున్న వాడు ఒక్కడే. సో అట్లా ఈ యొక్క శక్తి అనేది అన్నిట్లలో, ఆ యొక్క చెట్టుగా ఉండి, మొక్కగా ఉండి, పందిగా ఉండి, నక్కగా, పక్షిగా, ఈ యొక్క మనిషిగా, రేపు దేవునిగా, రేపు పూర్తి ఒక ప్రపంచంగానే, ఒక విశ్వంగానే, ఇంకా అంతా నేనే అన్న ఒక భావం వరకు కూడా ఇది అంతా కొనసాగుతూనే ఉంటది. ఇదే సోల్ జర్నీ. ఇంగ్లీష్ లో ఈ బుక్ పేరే సోల్ జర్నీ. సో ఈ అవగాహన మనకు ఉన్నప్పుడు ఇంకా ఏది వచ్చినా ఏది పోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, 4 రోజుల నాటకాలకి ఎందుకు ఇవన్నీ కథలు అనే ఒక మైండ్ సెట్ మనలో బాగా పెరుగుతూ ఉంటది అన్నట్టు. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానం చేయడం చాలా చాలా సులభం. కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 కలిపి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఈ ధ్యానాన్ని ఎవరైనా చేయొచ్చు, ఎంతసేపైనా చేయొచ్చు. ఈ ధ్యానాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తుంటాయి.